సమస్త ప్రాణుల మీద దయ చూపేటువంటి అమిత బల పరాక్రమాలు కలిగిన రామచంద్రమూర్తికి భార్య అయిన సీతమ్మ తన భర్తను చూడాలి, మహావీర్యవంతుడైనటువంటి భర్తను చూడాలి అని చెప్పి ఆరాట పడుతూ భర్త రాలేదనే బాధతో ఆత్మహత్యకు ప్రయత్నించినటువంటి మానసికంగా కాస్త దౌర్బల్యాన్ని పొందిన సీతమ్మను కాస్త ఇప్పుడు నేను మాట్లాడించడం నాకు యుక్తం, అది అవసరం అని యది వాచ్యాం ప్రాస్యామి ద్విజాత్రివ సంస్కృతం రావణం మన్యమానామం సీతా భీతా భవిష్యతి వానరస్య విశేషేణ కథం స్యాత్ అభిభాషణం అని అంటారు. దీని అర్థం ఏంటంటే విశ్వనాథ వారు చెప్పారు ఇక్కడ ఒక మాట, ఏమని, ఎట్లు మొదలుపెట్టుటేతో ఏ భాష లోపల ఎచట మొదలుపెట్టు ఎచట నుండి వీరు కన్ను మరిగి వినిపింపవలయను వేగు చుక్క పొడిచె విన్నునందు తనర సంస్కృతమున వినిపింతునన్నను పృథ్వీతనయ సంశయించవచ్చు. ఎందుకని భాష సంస్కృతంబు బ్రాహ్మణ భాష, ఈ రాక్షసేశ్వరుండు బ్రాహ్మణుండు. ఈ రావణ బ్రహ్మ ఎవరు? సంస్కృతం అనర్గళంగా మాట్లాడగలిగేవాడు. ఈ 10 నెలల బట్టి ఏం మాట్లాడుతున్నాడు? సంస్కృతంలోనే మాట్లాడుతున్నాడు సీతమ్మతో. నేను మళ్ళీ చెట్టు కొమ్మ మీద నుంచి దిగి సీతమ్మతో కనుక నేను సంస్కృతంలో సంస్కృతం మాట్లాడితే చాలు రావణాసురుడు అని అనుమానిస్తుంది. కాబట్టి నేను సంస్కృతంలో మాట్లాడకూడదు. ఎందుకని 10 నెలల బట్టి సంస్కృతంలో విని చెవులు చిల్లులు పడ్డాయి. ఇప్పుడు ఆమెకు సంస్కృత భాష పనికిరాదు, ఆమెకు ఎలర్జీ పుడుతుంది. కాబట్టి వేరే భాష మాట్లాడాలి. ఏ భాషలో మాట్లాడాలి? ఏమండి, ఏ భాషలో మాట్లాడాలనేటువంటిది ఎవరికి వస్తుందండి ఆలోచన? కాస్త పెద్దగా చెప్పండి ఎవరినొక్కళ్ళు. అది 4 భాషలు వచ్చినాడు, ఆ 4 ఏది ఒకటే వచ్చినాడు ఏం ఆలోచిస్తాడు? ఆ ఒకటే మాట్లాడతాడు. కాబట్టి ఆంజనేయ స్వామి వారికి అన్ని భాషలు వచ్చు. కాబట్టి ఏ భాషలో మాట్లాడితే సీతమ్మ ఆనందపడుతుంది? ఊరట ఆనందపడదు, భయపడకుండా ఊరట చెందాలి. ఊరట చెందేట్టు ఏ భాషలో మాట్లాడాలని చెప్పేసి అని ఆ అమ్మ అనుకొని, ఆ ఆంజనేయ స్వామి అనుకొని మైథిలి ప్రాకృత భాష అనే భాషలో మాట్లాడాలని నిర్ణయించుకున్నాడు. మైథిలి ప్రాకృత భాష అంటే ఆ అమ్మ యొక్క పుట్టినిల్లు ఎక్కడ? మిథిలా నగరం. అత్త ఇల్లు ఎక్కడ? అయోధ్యానగరం. అయోధ్యానగరం బోర్డర్లో మైథిలి ఎక్కడైతే కలుస్తుందో అక్కడ మైథిలి పుట్టిల్లు భాష, ఈ అత్తిల్లు భాష, 2 భాషల యొక్క దాన్ని ఏమంటారు, మిక్స్డ్ లాంగ్వేజ్ ఉంటుంది కదా. ఆ యాక్సెంట్ ఏంటంటే 2 రకాలుగా ఉంటుంది. అది కనుక మాట్లాడితే ఓహో ఈ యాక్సెంట్తో మాట్లాడేవాడైతే రావణాసుడికి అయితే రాదు ఈ భాష, కాబట్టి ఇదేదో నా బాబుతో వాడే, నా రాముడు సంబంధించిన వాడే అని కాస్త ఊరట చెందుతుందని చెప్పి మైథిలి ప్రాకృత భాషలో మాట్లాడాలని నిర్ణయించుకున్నారు. అర్థానర్థాంతరే బుద్ధి నిశ్చితాపి నశోభతే ఘాతయంతి కార్యాణి దూతా పండితమానిన. నేను దూతని, ఈ దూత అయినటువంటి నేను కనుక బుద్ధిహీనంగా ప్రవర్తించి కనుక గట్టిగా అన్నానుకో, సీత అన్నానుకో, ఎవడరా నువ్వు అంటుంది. ఒక్కసారి సంస్కృతం మాట్లాడాడనుకో, అరే రావణాసు దొంగ, ఎందుకు వేషం ఇస్తున్నావు? అపహరించిన నాడేమో సన్యాసి వేషంలో వచ్చావా, ఇవాళేమో కోతి వేషంలో వచ్చావా అని అంటుంది. అట్టా సీతమ్మకు ఏమాత్రం బేజారు కాకూడదు, ఆ ధైర్యంగా ఉండాలి. కాబట్టి దూతగా వచ్చిన వాడిని రామయ్య యొక్క కార్యక్రమానికి ఆటంకం కలగకూడదు, సక్సెస్ కావాలి, విజయం కావాలి. అంటే ఏం చేయాలి? నేను నా వినశ్యేత్ కథం కార్యం వైక్లభ్యం కథం భవేత్ లంఘనంచ సముద్రస్య కథన్ను నవృధా భవేత్. నేను కనుక ఏమాత్రం ఒళ్ళు దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా ప్రవర్తించకపోతే, పొరపాటున నేను మాట్లాడే మాట వల్ల సీతమ్మ కనుక భయపడితే మొత్తం కార్యం మొదటికి మోసం వస్తుంది. అసలు రావణాసురుడు పట్టి మొత్తం గోల చేస్తాడు. సీతమ్మ దొరికిందని చెప్పడానికి కూడా వెళ్ళటానికి కూడా నేను ఉంటాను, నాకు తెలియదు. కాబట్టి చాలా సున్నితంగా, జాగ్రత్తగా, జెంటిల్గా ట్యాకిల్ చేసి సీతమ్మని నమ్మించేట్టుగా, సీతమ్మకు గుండె ధైర్యం నూరిపోసేట్టుగా నేను చాలా జాగ్రత్తగా ప్రవర్తించాలి. అది దూత యొక్క ప్రధాన కర్తవ్యం. నేను మంచి దూతనైతే కనుక చాలా జాగ్రత్తగా ఆలోచించి చేస్తాను అని చెప్పి రామక్లిష్ట కర్మాణం స్వబంధుమను కీర్తయన్ నయనాముద్వేజయిష్యామి తద్బంధు గతమానసాం. ఎట్టి క్లిష్ట కార్యాన్నైనా రామచంద్రమూర్తి అవలీలగా నెరవేర్చేవాడు ఆ స్వామి. ఇప్పుడు అటువంటి రామచంద్రమూర్తి యందు సీతమ్మ యొక్క మనసు లగ్నమయ్యింది. కాబట్టి నేను ఇప్పుడు ఏం చేయాలి? ఆయన్ని ఆ రామచంద్రమూర్తి కోసమే వెంపర్లాడుతూ రామచంద్రమూర్తి రామనామం పట్ల మాత్రమే లగ్నమైన మనస్సుతో పరితపిస్తుంది. రామ రామ రామ, నిన్న చెప్పే కదా, ఆకృతి రామచంద్ర విరహకృతి కన్వమతీరు స్వామి చాపాకృతి
కన్నులన్ ప్రభు కృపాకృతి కైసికమందున రామ దేహాకృతి. చెప్పానుగా కూరుచున్న విధమంతయు స్వామి ప్రతిజ్ఞమూర్తి అయి చెప్పానుగా. అంటే అమ్మ యొక్క తలుపులలో ఏముంది? అమ్మ జుట్టు నల్లగుంది, రామయ్య నల్లగున్నాడు అని చెప్పడం కాదుగా. అమ్మ తలుపులలో వచ్చే ఆలోచనలన్నీ కూడా రామనామంతో నిండి ఉన్నాయి. అది తప్ప అమ్మ హృదయంలో రామనామానికి తప్ప దేనికి స్థానం లేదు అనేది గమనించాడు కదా. కాబట్టి ఇప్పుడు నేను రాముని కీర్తించాలి, రామనామాన్ని కీర్తించాలనుకున్నాడు. వినండి మీరు జాగ్రత్తగా, ఇక్కడ ఎంత రామనామాన్ని కీర్తించాలనుకున్నాడు. గోపన్న గారు ఒక మాట వేశాడు, ఒక పద్యం. నీల ఘనాభమూర్తి వగు నిన్ను కనుగొనగొన వేడినన్ జాలము చేసిడాగెదవు సంస్థుతికెక్కిన రామనామము ఈ మూలను దాచుకోగలవు ముక్తికి ప్రాపది పాపమూలకు దాలము కాది మాయడల దశరథి కరుణాపయోనిధి. కంచర్ల గోపన్న గారికి ఒళ్ళు మండింది. రామ 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 అని చెప్పి తన ఉద్యోగాన్ని పణంగా పెట్టి తన శిస్తులు వసూలు చేసిన ఎంఆర్ఓ తహసీల్దార్ డబ్బులు పెట్టి గుడి కట్టించి రామ అని పిలిస్తే దర్శనం ఇవ్వబోయా నువ్వు? నీ రూపాన్ని దాచుకుంటావా? నా కళ్ళకు కనపడకుండా నీ రూపాన్ని దాచుకున్నావు, కానీ నీ నామాన్ని ఉచ్చరిస్తా ఏం చేస్తావు? నీ నామాన్ని ఏం చేసుకుంటావు? ఎక్కడ దాచుకోలేవు కదా. దాచుకుంటే నీ రూపాన్ని నువ్వు కనపడకపోతే కనపడలేవు, నీ నామాన్ని ఉచ్చరిస్తా, నీ రామనామమే నాకు నీ రూపం కంటే ఎక్కువ అని చెప్పి రామనామాన్ని జపిస్తా అన్నాడు కంచర్ల గోపన్న గారు. అదే ఆంజనేయ స్వామి వారు కూడా రామనామం ఈ లోకంలో ఎవరికి తెలియదు. ఎక్కడ ఉపన్యాసం చెప్పడానికి పోయినా సంస్కృతంలో ఒక శ్లోకం అడిగితే అనకపోవచ్చు. అమ్మ ఒకసారి శ్రీరామ జయరామ అనండి అంటే ఎవరన్నా నాకు రాదు అనే వాళ్ళు ఉంటారా? ఎవరుండరు, అందరికి వచ్చుగా. అంటే రామనామం అంత ఖ్యాతి చెందింది. ఒక్కడే దైవమతడు రఘూత్తముండు అవని గురుడొక్కడే కపి ప్రవరుడతడు ఇతర చింతలు లేక సేవించునివడు ఇహ పరముల సుఖము భజించునతడు అన్నారు యతీంద్రుల వారు. అంటే రామనామం ఒక్కటే దైవం, ఒక్క గురుడు ఎవరున్నారు అంటే ఆంజనేయ స్వామి మాత్రం గురువు. అటువంటి రామనామాన్ని నేను ఉచ్చరించి చెప్పిస్తే సీతమ్మ అంటుంది, ఈ రామ అనే పేరు ఈ వీడి తెలవదు రావణాసురుడికి. రాముడు ఎక్కడున్నాడు, నీ రాముడు ఎక్కడున్నాడు అంటున్నాడుగా ప్రతిరోజు. కాబట్టి రామనామం కనుక ఉచ్చరిస్తే సీతమ్మ నమ్మదు. కాబట్టి ఏం చేయాలి? నేను రామాయణాన్ని గానం చేయాలి. ఇక ఆనందంతో పొంగిపోతాడండి ఆంజనేయ స్వామి వారు. ఎందుకు ఈ సుందరకాండ చదివితే మొత్తం రామాయణం చదివినట్టంటే ప్రారంభం నుంచి రామాయణంలో ఉన్న కథలో ఎసెన్స్ మొత్తాన్ని ఆంజనేయ స్వామి వారు మొదలు పెడుతున్నాడు. ఇప్పుడు ఏమని? సీతమ్మ చూస్తోంది, బాధ ఏది జడతో ఉరిపోసుకోవాలనుకుంది, ఎడం భుజం ఎడం కన్నా అదనంగానే వచ్చి కూర్చుంది. మళ్ళీ అప్పుడు మొదలుపెట్టాడు, రాజా దశరథో నామ రథకుంజరవాజిమాన్ పుణ్యశీలో మహాకీర్తి ఇక్ష్వాకూనాం మహాయశ రాజర్షీనాం గుణశ్రేష్ఠ తపసా చర్షిస్తమ చక్రవర్తి కులే జాత పురంధర సమోబలే. బలంలో దేవేంద్రుడు లాంటి వాడట. గుర్రాల బలం, ఏనుగుల బలం, చతురంగ బలాలు బాగా పరిపుష్టంగా ఉన్నటువంటి వీరాధి వీరుడు. దశరథ మహారాజు యుద్ధానికి వెళితే ఓటమి ఉండదు, గెలిపే. ఆ దశరథ మహారాజు కుమారుడైన రామచంద్రమూర్తిని జపించేటువంటి మన భారతదేశ సైన్యం కూడా యుద్ధానికి వెళితే గెలిపే. అంటే ఆ రకంగా గెలిపే ప్రధానంగా శక్తి కలిగినటువంటి దశరథ మహారాజు ముఖ్యస్య ఇక్ష్వాకు వంశస్య లక్ష్మీవాన్ లక్ష్మీవర్ధన. అంటే సంపదలను రక్షించడంలో, సంపదలు సంపాదించడంలో, దేశాన్ని సస్యశ్యామలం చేయడంలో పరిపూర్ణ దక్షత కలిగిన దశరథ మహారాజు. ఆయనకు పెద్దవాడు, 9 కుమారులు ఉంటే పెద్దవాడు. అంటే ఇదంతా చెట్టు మీద కూర్చొని గానం చేస్తున్నాడు ఆంజనేయ స్వామి వారికి. కింద ఆమె వింటోంది. ఆమెకు వినపడింది, ఎవర్రా దశరథ మహారాజు అంటున్నాడు, ఇక్ష్వాకు వంశం అంటున్నాడు, పెద్ద కుమారుడు రాముడు, సత్యసంధుడు తండ్రి చెప్పిన మాట విని చిన్న తల్లి అడిగింది భర్తని, ఏమనంటే నీ పెద్ద కొడుకు రాముడు వనవాసం పంపించండి అని పంపిస్తానంటే పంపిస్తుంటే రామచంద్రమూర్తి బయలుదేరే ముందే లక్ష్మణ స్వామి బయలుదేరాడు. ఆ పక్కన రాముడి కంటే కాస్త ముందే లక్ష్మణ స్వామి పక్కనే బయలుదేరింది సీతమ్మ. వద్దన్న వారించినా వినకుండా సీతమ్మ నేను కూడా వస్తానండి అంది. నువ్వు రావద్దు సీత అంటే నేను వస్తా అన్నది. ఇవన్నీ గానం చేశాడండి. గానం చేసి యథా రూపం యథా వర్ణం యథా లక్ష్మీ నిశ్చితం చ నిశ్చితం అశ్రౌషం రాఘవస్యాహం సేయమాసాదితామయ. ఈ కథంతా చెప్పి ఏ కథలు ఏం చెప్పాడు ఆయన? సీతమ్మ అపహరణానికి ముందు జరిగిన కథ చెప్పి, సీతమ్మను అపహరించిన తర్వాత వాలిని చంపటం, సుగ్రీవుడితో స్నేహం, వాలిని చంపటం, సుగ్రీవుడికి రాజ్యాభిషేకం, సుగ్రీవ మహారాజు దగ్గర ఉన్న వానర సైన్యాన్ని 4 భాగాలుగా చేసి
దక్షిణ దిక్కున పంపించినటువంటి వానర సైన్యంలో నేను ఒకడున్నాను. నేను వచ్చే నాకు రామచంద్రమూర్తి ఏం చెప్పాడంటే, నా భార్య ఇట్ట ఉంటుంది ఏం చెప్పాడు. రాముడు ఏం చెప్పలే, అంటే కాస్త ఎక్స్ట్రా బుద్ధిమతా వర్షుడు కదా, ఎట్ట ఉంటుందని నాకు రామచంద్రమూర్తి చెప్పాడు. అట్టనే ఉన్న సీతమ్మ నాకు ఇక్కడ కనపడింది అన్నాడండి. సీతమ్మకు నమ్మకం కలగదా? వెంటనే కలుగుతుంది, మనసు ఉప్పొంగిపోతుంది. ఆ రకంగా అటువంటి సీతమ్మ నేను ఇక్కడ చూశాను అని చెప్పి ఆగట్ట. అప్పుడు ఏం చేసింది, సా తిర్యగూర్ధ్వం చ తథాప్యస్తథా నిరీక్షమాణ తమచించ బుద్ధిం దదర్శ పింగాధిపతే రమాత్యం వాతాత్మజం సూర్యమివోదయస్థం. అటు ఇటు కిందకి పైకి చూసిందట. ఒక్కసారి పైకి చూడంగానే ఉదయాద్రి మీద బాల సూర్యుడు గనక ఉదయిస్తుంటే ఎంత శోభాయమానంగా ఉంటాడో బంగారు రంగుతో, అంతటి బంగారు రంగుతో ఆ చెట్టు కొమ్మ మీద కనపడ్డాటండి. ఇప్పుడు సీతమ్మ దర్శించింది ఆంజనేయ స్వామి వారిని. ఆంజనేయ స్వామి వారు సీతమ్మను దర్శిస్తే సీతమ్మ ఆంజనేయ స్వామిని దర్శించడానికి నిన్నటి నుంచి ఇప్పటివరకు ఇంతసేపు పట్టింది కథ. అదైన తర్వాత తతశాఖాంతరే లీనం దృష్ట్వా చరితమానస వేష్టితార్జున వస్త్రం తం విద్యుత్ సంఘాత పింగళం సా దదర్శ కపిం తత్ర ప్రసృతం ప్రియవాదినం ఉల్లాసోకోత్కరాభాసం తప్త చామీకరక్షణం. కొమ్మల మధ్యలో కలిసిపోయి ఉన్నటువంటి గుర్తుపట్టడానికి వీల్లేదు. నిన్నే చెప్పా, చెట్టు కొమ్మ మీద ఆంజనేయ స్వామి అంటే ఆకుల మధ్యలో ఎట్టున్నాడంటే మన లోపల ఆత్మ అనేది ఉన్నదని అందరికీ తెలుసు, ఉపన్యాసాలు విని చెప్పారు. కానీ ఎవరికైనా ఆత్మ కనపడిందా? కనపడదు. ఉంది ఖచ్చితంగా, లేకపోతే వాడికి ప్రాణం ఉండదు, వాడు శవమే అవుతాడు. అంటే ప్రాణశక్తి లోపల ఆత్మగా ఉంటే ఉందని తెలిసినా చూడటానికి అవకాశం లేదు. ఆ రకంగా లోపల ఉండి కూడా కనపడని ఆత్మలాగా చెట్టు కొమ్మల ఆకుల మధ్యలో ఆంజనేయ స్వామి ఉన్నారు అని చెప్పి ఏకనాథ రామాయణంలో చెప్పారు. ఆ రకంగా ఉన్న ఆంజనేయ స్వామిని ఇప్పుడు అమ్మ చూసింది. చూసి తెల్లటి వస్త్రం ధరించాడట, పచ్చటి మెరుపు తీగలాగా ఉన్నాడట. చూస్తే తండ్రి వికసించిన అశోక పుష్పాలలాగా శోభిల్లుతున్నాడు. పుటము పెట్టిన బంగారు పూర్ణంలో, పుటం పెట్టిన బంగారం అంటే భూమిలో తవ్వి తీసిన గల్లిలోంచి తీసిన బంగారం కాదు, దాన్ని బాగా తప్తం చేస్తేనే, అగ్నికి తప్తం చేస్తేనే బంగారం యొక్క అసలు రంగు వస్తుంది. ఆ అసలు రంగుతో వచ్చినటువంటి స్వచ్ఛమైన బంగారపు రంగులో భాసిల్లుతున్నాడు. అటువంటి ఆ ఆంజనేయ స్వామి వారిని మానసిక దౌర్బల్యంతో ఉండి కంటిని వెంట నీరు ధారాపాతంగా కారుస్తూ మానసిక వ్యధతో ఉన్న సీతమ్మ ఆ ఆంజనేయ స్వామి వారిని చూసింది. అహో భీమమిదం రూపం వానరస్య దురాసదం దుర్నిరీక్షతి జ్ఞాత్వా పునరేవ ముమోహస అని రామేతి దుఃఖాత్త లక్ష్మణేతి చ భామిని అంటారు. రామా రామా లక్ష్మణ లక్ష్మణ అని చెప్పి విలపించిందట. రామాయణం వినిపించి ఒకడు ఇక్కడికి వచ్చారు. ఆయన ఎవరో నాకు తెలియదు, కానీ వానరుడు కనపడ్డాడు కొమ్మ మీద. వానర రూపం చూస్తే భయం పుడుతుంది నాకు అని చెప్పేసి అని వెంటనే ఆ కపి దగ్గరికి కాస్త అడుగు వేయబోయిందట. కలలో కోతి కనపడితే ఎవడో వచ్చి రామాయణం చెప్పాడని ఎంత నేను ఇదైపోతున్నా, ఎంత పొరపాటు పడుతున్నా అనుకుందట సీతమ్మ. అనుకొని ఇవాళ కలలో నేను అనుకోకుండా వికృతాకారంలో ఉన్న ఒక కోతిని చూశానే. మా నాన్నగారు జనక మహర్షి దగ్గర నేను నేర్చుకున్నాక స్వప్నశాస్త్రం, ఆ స్వప్న శాస్త్రం ప్రకారం కలలో కోతి కనుక వస్తే తనకు సంబంధించిన అతి సమీపంలో ఉన్న చుట్టానికి ఏదో ప్రమాదం జరుగుతుంది స్వప్న శాస్త్రం ప్రకారం. ఇప్పుడు నేను కలలో కోతిని చూసా కాబట్టి నాకు ఉన్నటువంటి వాళ్ళల్లో ఎవరో దగ్గర వాళ్ళు. ఎవరా దగ్గర వాళ్ళు? ఎవరి గురించి? రామచంద్రుడు, లక్ష్మణ స్వామి, జనక మహర్షి, ఈ ముగ్గురే కదా. ఆ ముగ్గురి గురించి వాళ్ళకి ఏ అపాయం జరగకుండా ఉండుగాక అని చెప్పి దేవతను ప్రార్థించింది. స్వస్యస్తు రామాయ సలక్ష్మణాయ తథాపి తుర్మే జనకస్య రజ్ఞ స్వప్నోపి అని వెంటనే నా తెలివి తక్కువ కాకపోతే రామచంద్రమూర్తి వియోగంతో 10 నెలల బట్టి బాధపడుతున్నా. తిండి తిప్పలు లేవు, నీళ్లు లేవు. తిండి నీళ్లు లేకపోతే నిద్ర వస్తుందా? నిద్ర లేకపోతే కళలు వస్తాయా? మరి కళ వచ్చిందనుకుంటానే తెలివి తక్కువతనం. స్వప్నో హి నాయం నహి మేస్తి నిద్ర శోకేన దుఃఖేన పీడితాయా. నాకు నిద్రే లేదు కాబట్టి నాకు కళ వచ్చింది అనేది తప్పు. ఇది నా మనోరథం అయి ఉంటుంది, నా మనస్సులో ఏదో ఆలాపన అయి ఉంటుందని. ఆలాపన కావడానికి ఏ ఆలాపన వస్తుంది? నేను రామవియోగ దుఃఖంతో బాధపడుతుంటే అని. తప్పకుండా ఇది కోతిని చూశాను, కళ కాదు, భయపడక్కర్లే. కానీ అసలు కోతి భయంకరంగా ఉంది ఏంటని ఆలోచిస్తూ నమోస్తు వాచస్పతయే సవజ్రిణే స్వయంభువే చైవ హుతాశనాయ చ అని బృహస్పతికి నమస్కారం, మహేంద్రుడికి నమస్కారం, బ్రహ్మదేవుడికి నమస్కారం, అగ్నిదేవుడికి నమస్కారం,
ఈ నా ఎదుట పలికినటువంటి కోతి ఎవరైతే వానరుడు ఉన్నాడో ఆయన పలికిన వచనాలు ఏవైతే ఉన్నాయో రామచంద్రమూర్తి కథ చెప్పాడే అదంతా నిజమగుగాక. బ్రహ్మదేవ నమస్కారం, ఇంద్ర నమస్కారం, మీ అందరి దయ వల్ల ఈ వానరుడితే పలకబడినటువంటి ఆ మాటల యొక్క లో అర్థం ఏదైతే ఉందో అది నిజమగుగాక అని సోవతీర్య ధ్రుమా తస్మాత్ విద్రుమ ప్రతిమానస. పగడంలాగా ఎర్రటి ముఖం కలిగినటువంటి ఆంజనేయ స్వామి వారు వినీత వేష కృపణ ప్రణిపత్య ఉపసృత్య అన్నారు. అంటే సీతాదేవి యొక్క దుస్థితిని చూశాడు. ఏ రకంగా ఉంది ఆమె? వినీత వేష కృపణ అంటే కృపణ అంటే చాలా దీనస్థితిలో ఉంది సీతాదేవి. ఆ దుఃఖాన్ని చూశాడు. శిశుఫల వృక్షాన్ని దిగాడట. ఎట్ట దిగాడని చెప్పడానికి టైం ఎక్కువ లేక నేను అనలేకపోతున్నాను. చాలా వింతగా చెప్తారు ఆయన. చూడండి ఎంత నవ్వు వస్తుందో విశ్వనాథ సత్యనారాయణ గారు చెప్పే మాట. అంత చెట్టు ఎట్ట దిగానో ఎట్లు వచ్చానో తెలియక ఆ గాలిలో నుంచి పుట్టుకొచ్చినట్టు సీత ముందట సంజనాసూనుని నిలబడే అన్నాడు. అంటే ఎట్లొచ్చి అట్ట చెట్టు కొమ్మ కనుక దిగితే పొలాన్ని చప్పుడు వస్తుంది. అట్ట కాదట, అక్కడికక్కడ గాలిలోనే పుట్టుకొచ్చిందట. ఏది? కోతి రూపం. అట్ట అన్నంత తేలికగా చప్పుడు కాకుండా సీత మీద నిలబడ్డాట ఆంజనేయ స్వామి వారు. ఆ మాట అంటున్నారు అన్నమాట ఏ విశ్వనాథ వారు. అప్పుడు ఒక చిన్న సంభాషణ జరుగుతుంది. ఆ సంభాషణ చెప్పుకుందాం. రోహిణి ఏమంటాడంటే, అమ్మా నువ్వెవరవమ్మా మంగళప్రదురాలా? నువ్వు నలిగిన పట్టు వస్త్రం ధరించున్నావు. సాధ్వి, ఓ తల్లి, నువ్వు ఈ చెట్టు కొమ్మను ఆశ్రయించి ఉన్నావు. పద్మపత్రముల వంటి అందమైన కళ్ళు నువ్వు ఉంటే అంత అందగత్తెలు సౌందర్య రాశివి కదా, నీకెందుకమ్మా దుఃఖం? కంటి వెంట ధారాపాతంగా నీళ్లు కారుస్తున్నావు. ఈ దుఃఖానికి కారణం ఏంటమ్మా? నువ్వు గంధర్వ కాంతవా, రాక్షస స్త్రీవా? కానీ నాకు నువ్వు దేవతలాగా కనిపిస్తున్నావమ్మా నువ్వు అని ప్రశ్నలు వేస్తాడు కొన్ని. రోహిణి జ్యోతిషాం శ్రేష్ఠ సర్వగుణాన్విత. చంద్రునకు దూరమై దివి నుంచి భూమికి చేరినట్టు చంద్రుడితో అలిగి భార్యాభర్తల మధ్య తగు వస్తే పుట్టింటికి వెళ్ళిపోతారు కదా, ఆ చంద్రుడి మీద కోపం వచ్చి కిందకి దిగినట్టు రోహిణివే అని అడిగాడట. వశిష్ఠం కోపయిత్వా త్వం నాసి కళ్యాణరుంధతి. లేకపోతే వశిష్ఠ మహర్షి నీ భర్తతో ఏమైనా చిన్న తగు వస్తే ఇక్కడికి వచ్చి దాక్కున్నటువంటి అరుంధతి, వశిష్ఠుడి భార్య అరుంధతే కదా, అరుంధతివే అని చెప్పేసి అని నత్వాం దేవి మహం మన్యే రాజ్ఞ సంజ్ఞావధారణాత్ భూమి సంస్పర్శనాదపి. నువ్వు నీ కాళ్ళు భూమికి ఆంతున్నాయి. కాళ్ళు భూమికి ఆంతున్నాయి అంటే నేను దేవతవు కాదు నువ్వు, అందులో డౌట్ లేదు, అనుమానం లేదు. నువ్వు కాళ్ళు భూమికి ఆంతున్నాయంటే మానవ కాంతవే. ఎవరై ఉంటావు? నాకు చిన్న అనుమానం వస్తుందమ్మా. పొరపాటున రావణాసురుడు అక్కడ జనస్థానం దగ్గర అపహరించుకొచ్చాడు రామచంద్రమూర్తి భార్య సీతమ్మను. ఏమన్నా పొరపాటున సీతమ్మ ఏమన్నా నువ్వు? అట్ట కనుక ఏటైతే కనుక నాకు ఎంత ఆనందం అమ్మా, నీకెంత శుభం జరుగుతుంది తల్లి అని అన్నట్ట. అని దండకార్యం నుంచి బలవంతంగా రావణాసురుడితో అపహరించబడినటువంటి సీతమ్మగా నువ్వని చెప్పి యథాహి తవ వైదన్యం రూపం చాప్యతిమానుషం తపసా చాన్వితో విషః త్వం రామ మహిషీ ధ్రువం. నీ లోకోత్తర స్థితి, నీ దైన్య స్థితి, నీ తాపస వేషం బట్టి చూస్తే తప్పకుండా నువ్వు శ్రీరామచంద్రమూర్తి వనవాసంలో అరణ్యవాసంలో ఉన్నాడు. ఆయనతో పాటు నువ్వు కనుక వచ్చి ఉంటే, రామచంద్రుడి భార్య కనుక అయోధ్యలో ఉంటే ఇట్లుండదు, పట్టుబట్టలతో ఉంటుంది, నగలతో ఉంటుంది. రాముడు అరణ్యవాసం వచ్చాడు కాబట్టి నువ్వు కూడా తపస్విలాగానే ఉన్నావు. తప్పకుండా రామచంద్రమూర్తి భార్య అనిపిస్తుందమ్మా నాకు అని పృథివ్యాం రాజసింహాన ముఖ్య సరిదాత్మన సృషా దశరథస్యాహం శత్రు సైన్య ప్రతాపిన. భూమండలంలో ఉన్న మహారాజులలో దశరథ మహారాజు ప్రముఖుడు, ప్రజ్ఞాశాలి, శత్రు సైన్యాలను పరితపింపజేయగలిగే మహావీరుడు, వీరాధి వీరుడు దశరథ మహారాజు. కాబట్టి అయోధ్యలో నువ్వు దశరథ మహారాజు కోడలు అయి ఉంటావని నేను అనుకున్నాను. అంటే అప్పుడు ఆ అమ్మ అంటుందట, తల్లి బయటపడింది ఏమని, నేను అయోధ్య మహారాజు దశరథ మహారాజు యొక్క కోడల్ని, నా భర్త రామచంద్రమూర్తి, ఏ లోటు నాకు లేదు. 7 ఏళ్ల వయసులో పెళ్ళయింది. 12 ఏళ్ళు నా భర్తతో అయోధ్యలో కాపురం చేశా. తర్వాత మా చిన్నత్త గారు మా మామగారిని అడిగితే నా భర్తను అరణ్యవాసంకి వెళ్ళమంటే నా భర్తతో పాటుగా నేను కూడా అరణ్యవాసంకి వచ్చినటువంటి దాన్ని నేను అని చెప్పి ఈ రకంగా నేను ఇక మధ్యలో జరిగిన కథే కదా, చెప్పక్కర్లేదనే చెప్పట్లే. అంటే నేను వస్తానంటే నువ్వు వద్దంటాం,
తర్వాత నేనే ఒప్పించాను, వచ్చాను అరణ్యానికి. పంచవటిలో ఉండగా నన్ను పరాక్రమశాలి అయినటువంటి రామచంద్రమూర్తి భార్యనైన నన్ను దుష్టుడైన రావణాసురుడు రామచంద్రమూర్తి లక్ష్మణస్వామిని బంగారు లేడి నెపంగా పెట్టి మాయ చేసి నన్ను అపహరించుకొచ్చాడు అని చెబితే అదంతా విన్నాడు. విని హనుమస్వామి అంటున్నాడు, అహం రామస్య సందేశాత్ దేవి దూతస్తవాగత వైదేహీ కుశలీ రామ త్వాంచ కౌశలమబ్రవీత్ అనగానే వినండి అమ్మ అందరూ కూడా. ఆంజనేయ స్వామి మాట్లాడిన మాట ఎంత గొప్పగా ఉందంటే, ఏదన్నా కనుక మాట చెప్పమని చెప్తే నేనా అక్కడికి వెళ్ళొచ్చా, అదా అసలు విషయం చెప్పకుండా ఏదోదో చెప్తుంటాడు. అట్ట కాకుండా అమ్మ క్షేమంగా ఉన్న రాముడు నీ క్షేమాన్ని అడిగాడు. ఏమన్నా ఎట్టుందండి మాట? వైదేహి సీతమ్మ, విదేహరాజు కుమార్తె సీతమ్మ, కుశలీ రామ త్వాంచ కౌశలమబ్రవీత్, క్షేమంగా ఉన్న రాముడు నీ కుశలాన్ని అడిగాడు. ముందు సీతమ్మకి ఏంటి, నా భర్త క్షేమంగా ఉన్నాడు, సగం ప్రాణం లేచొచ్చింది. అంతేగాని అమ్మ రామచంద్రుడి దగ్గర ఒకప్పుడు నేను ఉండేవాడిని, ఆయన పంపించాడు, కొన్ని నెలలు అయింది కానీ ఒక నెల రోజులు అయింది, అప్పుడైతే బాగానే ఉన్నాడు అంటే ఇప్పుడు ఏమైనా లేడా డౌట్ వస్తుంది కదా. అట్ట కాదు, మాట్లాడేదంటే చాలా వాక్ వైభవం ఉంటుంది. ఇది సప్తాహ యజ్ఞం అంటున్నాం దీన్ని. యజ్ఞం అంటే యజ్ఞగొండ ఏమైనా పెట్టించారా రామతులసింహ గారు? పెట్టించలే. మరి సప్తాహ యజ్ఞం ఎందుకు అవుతుంది? ఇది నేను చెప్తున్నా, మీరు వింటున్నారు. కానీ సప్తాహ యజ్ఞం అనే మాట నేను కూడా ఇందాక నోరు జారే. ఒకవేళ యజ్ఞం ఏమో తర్వాత చూద్దాం. ఆ రకంగా నువ్వు క్షేమంగా ఉన్న రాముడు నీ క్షేమాన్ని అడిగాడు. యో బ్రాహ్మణ వస్త్రం వేదాంచ వేద విదాంబర సత్వాం దాశరథి రామో దేవి కౌశలమబ్రవీత్. ఏమంటున్నాడు చూడండి, ఏమన్నా అర్థం ఉందా ఆంజనేయ స్వామి ఈ మాట? అమ్మ రామచంద్రమూర్తికి వేదాలన్నీ బాగా వచ్చమ్మా. వేదాలు వస్తే ఏమకెందుకు సీతమ్మకి చెప్పండి. వేదాలు బాగా వచ్చు, అంతేకాదు అస్త్ర విద్య శస్త్ర విద్య బాగా తెలుసమ్మా, బ్రహ్మాస్త్రం కూడా తెలుసు ఆయనకి. అనగానే ఏమయ్యా నువ్వు మా ఆయనగారు ఎప్పుడు వస్తాడు చెప్పరదా, ఆయనకి వేదం వస్తే నాకెందుకు, మంత్రాలు వస్తే నాకెందుకు అనాలి కదా. అంటే అర్థం ఏంటంటే వేదాలన్నీ బాగా వచ్చంటే వేద మంత్రాల సాక్షిగా వివాహం చేసుకున్న ధర్మపత్నిని ఎప్పటికీ మర్చిపోయినటువంటి విశ్వాసం కలిగినటువంటి మహానుభావుడమ్మ రాముడు. వేద మంత్రాల సాక్షిగా చేసుకున్న భార్య ఎక్కడుందో ఏ మూలదన్ను ఉన్నా సరే, ఎవరి చెరలో ఉన్నా విడిపించుకురావాలనేటువంటి ఏకైక దీక్ష ఉన్నవాడు నీ రాముడు. మరి దీక్ష ఉంటే సరిపోతుందా? నా భార్యను ఎక్కడుందో నేను ఖచ్చితంగా పట్టుకురావాలనుకుంటున్నా అంటే వాడికి శక్తి ఉండాలిగా ముందు. అంటే బ్రహ్మాస్త్రంతో సహా అన్ని అస్త్ర విద్యలు వచ్చు. అంటే నీ భర్తకు నీ మీద వేద మంత్రాల సాక్షిగా పెళ్లి చేసుకున్న నీ భర్త నిన్ను ఎప్పటికీ మర్చిపోలేదు, ధర్మాన్ని తప్పడు. అదేవిధంగా నీ జాడ తెలవక ఆగాడు. ఇప్పుడు తెలిసింది, బ్రహ్మాస్త్రం ప్రయోగించిన రావణాసురుని చంపి నిన్ను పట్టుకెళ్తాడు అనే ధైర్యం. అంటే ఇంత చెప్పి వివరంగా అమ్మ మీ ఆయనకు వేద మంత్రాలు తెలుసు, వేద మంత్రాల సాక్షిగా పెళ్లి చేసుకున్నాడు కాబట్టి మీ ఆయన అయితే నిన్ను ఎప్పుడు వదిలిపెట్టడు అని చెప్పాలా? సీతమ్మకి చెప్పక్కర్లే, మామూలు వాళ్ళకి చెప్పాలి. సీతమ్మ జనక మహర్షి పెంచితే పెరిగిన తల్లి, ఆమెకి తెలవంది ఏముందండి, శాస్త్రం అన్నీ తెలుసు. కాబట్టి మా ఆయనకు వేదం బాగొచ్చు, బ్రహ్మాస్త్రం వచ్చు అంటే అర్థం వేదమంత్రాల సాక్షిగా పెళ్లి చేసుకున్నటువంటి నన్ను ఎప్పటికీ నా భర్త మర్చిపోడు అని చెప్పి ఆంజనేయ స్వామి గారు చెప్తున్నాడని ఆమె అర్థం చేసుకుంది. లక్ష్మణశ్చ మహాతేజ భర్తస్తే అంతరప్రియ కృతవాన్ శోక సంత శిరసాతే అభివాదనం. అంటే నీ భర్త రామచంద్రమూర్తికి మహా ఇష్టమైన వాడు, నిరంతరము ప్రక్కనే ఉండే అనుచరుడైన తమ్ముడు లక్ష్మణస్వామి మహా తేజస్శాలి, నీకు కనపడగానే శిరస్సు వంచి ప్రణామం చేశాను అని చెప్పి చెప్పమన్నాడమ్మా నీ మరిది అని చెప్పి ఆంజనేయ స్వామి చెప్పారు. నమ్మకం ఏర్పడింది. అప్పుడు అంటున్నది ఈ సీతమ్మ, అంతకుముందు ఏం చేసిందండి ఇది. ఇప్పుడు ఏమంటాం తెలుసు ఆంజనేయ స్వామితోటి, నా భర్త బతికే ఉన్నాడు, అయితే నా భర్త నా మరిది బతుకుంటే నాకేంటి, నన్ను ఏం కాదు, ఎవడేం చేయలేడు, నాకైతే ఖాయం వస్తాడు నా భర్త నా మరిది, అడ్రస్ తెలవని వచ్చేస్తారు అని. ఆంజనేయ నీకు తెలుసా మనిషి ఎవడు ఆత్మహత్య చేసుకోకూడదు, బ్రతికుండాలి తెలుసా అంటుంది. అంటే అంతకుముందు ఏమో చేసింది ఆ ప్రయత్నమా? ఇప్పుడు కళ్యాణి బతగాధేయం లౌకికి ప్రతిభాతిమా ఏతి జీవంతమానందో నరం వర్షశతాదపి. 100 ఏళ్ళైనా సరే బ్రతికుంటే భాగ్యం చూడగలుగుతాం, చచ్చి సాధించేది లేదు. కాబట్టి బ్రతకాలి హనుమా, బ్రతకాలి, ఎవరు ఆత్మహత్య చేసుకోకూడదు తెలుసా అని చెప్పి ఆంజనేయ స్వామి చెబుతుంది. ఈయన ఒక ప్రయత్నం చేసినవాడే, ఆయన బ్రతుకుంటే బలుసాకు తినొచ్చు అనుకున్నవాడే. అంటే ఇద్దరు ఒక టైప్ వాళ్ళే అనమాట. ఆయన ఇంకా పాప తల్లికి చెప్పకూడదు కాబట్టి కుమారుడు లాంటి వాడు ఆంజనేయుడు చెప్పాలి, తల్లి మాత్రం చెప్పేసింది. ఆంజనేయ బ్రతుకుంటేనే మనం మంగళాలు చూస్తాం అని అనగానే అమ్మ
బ్రతికుండాలి హనుమ, బ్రతికుండాలి హనుమ అనగానే నా తల్లి నన్ను నమ్మింది అని, అమ్మ ఇదిగో అమ్మ రామయ్య ఎటువంటి వాడు అనుకున్నావు అమ్మ అని అడుగేశాడు ముందుకి. మా అడుగు వేయగానే వెంటనే నిన్నే చెప్పా, అడుగు ముందుకు వేసేవాడు ఎవరు? పరాయి స్త్రీ దగ్గరికి కాస్త దగ్గర అయ్యేదో చేద్దాం ప్రయత్నం చేసేవాడు ఎవరు? ఎవరి లక్షణం అని చెప్పా? రావణాసురుడు. ముఖ్యంగా రావణాసురుడు లక్షణం వాడు చూస్తుందిగా వచ్చినప్పుడు, ఏయ్ అక్కడుండు రావణ, రక్కసి రాకుము కాకుము బూది ప్రోవుగా అని చెప్పాగానైనా అడుగు వేకు, ఎట్లటో వచ్చేదవు, నేనెవరం రఘురాజు కోడలన్ బిక్క మగంబు తోడ కనిపించిన నైనను దిక్కులేని ప్రతివ్రత మహిమ ఉన్నది శాప సమర్థమిచ్చటం అన్న విశ్వనాథ పద్యం చెప్పుకోరా. అంటే నాకు శాపం పెట్టడానికి తగిన పాతివ్రత్య శక్తి ఉందయ్యా, అడుగు ముందుకేయకు రావణ బూడిదైపోతా ఉంది. అటువంటి పతివ్రత సీతమ్మకు రావణాసురుడు అడుగు ముందుకేసేటువంటి ఒక లక్షణం ఉంది. ఈ ఆంజనేయ స్వామి అడుగు ముందుకేయగానే, రావణ దుర్మార్గుడా, నువ్వు నన్ను మోసం చేయడానికి ఆనాడు సన్యాసి రూపంలో వచ్చి ఇప్పుడు కోతి రూపంలో వచ్చి ఇబ్బంది పెడతావా? 10 నెలల బట్టి భర్త దూరమై బాధపడుతున్న నన్ను మానసికంగా చిత్రహింస చేసి లొంగ తీసుకోవడానికి మారు వేషంలో వచ్చి మోసం చేస్తున్నావా అని. కాదు హనుమ, నువ్వు హనుమవే, రామచంద్రమూర్తి దూతవే. ఎందుకో తెలుసా? నువ్వు వచ్చిన దగ్గర నుంచి నా మనస్సులో శోకం పోతుంది, ఆనందం కలుగుతుంది. రావణాసురుడు వచ్చి నిలబడ్డాడంటే నా ఒళ్ళు అంతా వణికిపోతుంది. నువ్వు వచ్చిన ప్రతి క్షణము కూడా నాకు హాయి కలుగుతుంది. కాబట్టి నువ్వు రామచంద్రమూర్తి దూతవే, తప్పకుండా రామచంద్రమూర్తి ఆశిస్తూ నీ దగ్గర ఉంది కాబట్టి రాముడు సన్నిధానం నాకు ఉన్నట్టుగా ఆనందం కలుగుతుంది అని అంటుంది. ఉపవాసాలతో కృషించిపోయినటువంటి నన్ను, దీనురాలయ్యి ఉన్నటువంటి నన్ను నిజంగా నువ్వు హనుమవే అని నమ్ముతున్నా. నువ్వే కనుక అప్పటికీ నా నమ్మకమే కనుక తప్పయ్యి నేను భ్రమపడుతూ నువ్వే కనుక రావణాసుడు అయి ఉంటే మాత్రం చాలా పాపం అనుభవిస్తావు. నిజంగా నువ్వు రామదూతవైతే కనుక నీకు అన్ని సకల శుభాలు జరుగుతాయి అని సీతమ్మ అన్నది. అని కపి, నువ్వు నిజంగా రామచంద్రమూర్తి తరఫున వచ్చిన దూతవే అయితే నీకు శుభమగుగాక అని చెప్పి, నీ ప్రజెన్స్, నీ ఉనికి వల్ల, నువ్వు ఇక్కడ ఉండటం వల్ల నాకున్నటువంటి తాపం అంతా నశించిపోయింది అని అంటుంది. కలలో అన్న ఒక్కరోజు రామలక్ష్మణులు వచ్చినట్టుగా నాకు పొరపాటును వస్తే దానివల్ల నా ప్రాణం కాస్త లేచి వస్తుంది కదా. అంటే కళలు కూడా పొందే యోగం లేకుండా కళ కూడా నన్ను శాపం పెట్టి నన్ను అసహించుకుంటుంది అని కళను తిడుతుంది అన్నమాట తల్లి. అంటే కళలకు కూడా నా పట్ల అసూయ కలిగింది కాబట్టి కళ కూడా రాట్లే రామలక్ష్మణులు తీసుకొని అని రామచంద్రమూర్తి యొక్క గొప్పతనం ఏంటో చెప్పయ్యా హనుమాను, నిజంగా రామదూతమైతే అనగానే రాముడి గురించి అడుగుతున్నావు మనను, ఇంకా నాకు వచ్చింది అదేగా విద్య అని. ఆదిత్యవ తేజస్వి లోకకాంత శశి యథ రాజా సర్వస్య లోకస్య దేవో వైశ్రవణో యథ. అమ్మ మీరంతా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఒకసారి ఇందాక ఏం చెప్పాను, మొట్టమొదటి ఆంజనేయ స్వామి వారు సీతమ్మకు ఎవరు ఎక్కడి నుంచి వచ్చావని అనకుండా పైనుంచి గానం చేశాడు. ఏం గానం చేశాడు? దశరథ మహారాజు అనే రాజుగారు ఉండేవాడు అయోధ్య నగరంలో. ఆయనకు 3 భార్యలు, లేక 4 పిల్లలు పుట్టారు. పెద్దవాడి పేరు రాముడు. ఆ 3వ భార్య వచ్చేసేమో యువరాజు పట్టాభిషేకం పెద్ద ఆయనకి చేద్దామంటే లేదు, నా కొడుకే చేయాలి, పెద్ద ఆయన అడవులకు పంపించాలి, ఇదంతా చెప్పుకొచ్చాడు. ఎక్కడదా చెప్పాడు? సీతమ్మని రావణాసురుడు అపహరిస్తే ఆ సీతమ్మ లక్షణాలు నాకు రాముడు చెప్తే అదే లక్షణాలు ఉన్న సీతమ్మ నాకు ఇప్పుడు కనపడింది. అంటే అర్థం ఏంటి? ఎప్పుడో మాంధాతాల నుంచి కథ అంతా తెచ్చి ఈనాడు సీతమ్మ దగ్గర ఉన్న దాకా చెప్పాడు. అంత రామాయణం చెప్పినట్టుగా. అంటే సుందరకాండలో రామాయణ అంతర్గతంగా ఉంది, గుర్తుపెట్టుకోండి. మిమ్మల్ని ఎవరన్నా కనుక సుందరకాండ చదివితే రామాయణం మొత్తం ఎట్ట అవుతుందయ్యా? బాలకాండ, అయోధ్యకాండ, అరణ్యకాండ, కిష్కింధాకాండ, సుందరకాండ, యుద్ధకాండ, ఉత్తరకాండ, 7 కాండలు కదా. మరి సుందరకాండే ఎందుకు అంత ప్రత్యేకం అంటే సుందరకాండలో ఆంజనేయ స్వామి వారి నోటి నుండి రామాయణం సీతమ్మతో 3 సార్లు చెప్పిస్తాడు. రావణాసురుడి దగ్గర ఒకసారి చెప్తాడు. అంటే ఆంజనేయ స్వామి అంతటువంటి మహానుభావుడు, బుద్ధిమతాం వరిష్ఠుడే రామాయణాన్ని సుందరకాండ లోపల మళ్ళీ చెప్తున్నాడంటే మొత్తం రామాయణం చెప్పినట్టే కదా. సుందరకాండలో చివరికి ఉంటుంది, మంగళవారం సాయంత్రం చివరి 5 నిమిషాలు చెప్పే మాటతోటి ఇంకా ఏం చెప్పాడో కూడా తెలుస్తుంది. అదైన తర్వాత ఇక్కడ మళ్ళీ మొదలుపెట్టాడు. ఆదిత్య యువ తేజస్వి లోకకాంత శశి యథ రాజా సర్వస్య లోకస్య దేవో వైశ్రవణో యథ విక్రమేణోపన్నస్య యథ విష్ణు మహాయశ. అయిపోయింది. ఈ వాల్మీకి మహర్షికి ఆగట్లే. ఎందుకంటే రావణాసురుడిని చంపాలంటే ఎవరు చంపాలండి? రావణాసురుడిని చంపాలంటే ఇద్దరే చంపాలి, 2 రకాల వాళ్ళే. ఎవరు? నరులు, నరులు, అంతే కదా. ఈ రామచంద్రమూర్తి నరుడు,
ఈయన పట్టుకొని ఎవరన్నా కనుక ఈయన విష్ణువు దిగొచ్చాడు అని అన్నారనుకోండి, అయిపోయాయి. విష్ణువు అంటే అయిపోయినట్టే. ఆయన రావణాసురుని చంపడానికి లేదు, నరుడుకుంటేనే. కానీ ఈ కథ మొత్తం రామచంద్రమూర్తి మానవుడు నరుడు అంటేనే నడుస్తుంది. భగవంతుడు అన్నాడంటే మాత్రం నడవదు. కానీ ఉట్టి మానవుడు రాక్షస రాజు రావణాసురుడు చంపగలుగుతాడండి? నిజంగా ఆలోచించండి, చంపలేడు. మామూలు మానవుడు చంపలేడు, భగవంతుడు నరుడిగా దిగొస్తే చంపగలుగుతాడు. అంటే మానవత్వం నరత్వాన్ని పైకి చూపిస్తున్నాడు, విష్ణుత్వాన్ని లోపల దాచిపెట్టుకుంటున్నాడు రాముడు. ఆయనకు తెలియదా? ప్రతి క్షణం తెలుసు ఆయన విష్ణుమూర్తి అని. ఋషులకు కూడా తెలుసు, అగస్త్య మహర్షికి అందరికీ తెలుసు రాముడు విష్ణువు అని. కానీ ఎక్కడ బయట చెబితే వ్యవహారం బయటపడిపోతే రావణాసురుడు చావడు కదగా. అందుకోసం ఉగ్గబట్టుకున్నారు. కానీ వాల్మీకి మహర్షి ఆపుకోలేకపోతున్నాడు. పొట్ట ఉబ్బంటారే, ఈ విష్ణు పరాక్రమం అని చెబుతున్నాడు. అంటే సరాసరి రాముడు విష్ణు అంటల్లా. ఏమంటున్నాడు? విక్రమీ నోపపన్నశ్చ యథా విష్ణుర్మహాయశః. సర్వలోక విఖ్యాతుడైన మహావిష్ణువు అంతటువంటి కీర్తితో పాటుగా పరాక్రమ వైభవం కూడా విష్ణువుతో సమానంగా ఉంది అంటున్నాడు. మళ్ళీ అంటాడు రావణాసురుడి దగ్గర కూడా. అంటే వాల్మీకి మహర్షికి ఆగలేకపోతున్నాడు. ఈ రాముడు ఎవరో కాదు, విష్ణువే, విష్ణువు లాంటివాడు అంటున్నాడు, విష్ణువు అంటల్లా. ఆ రకంగా విష్ణు, ఆ వాల్మీకి మహర్షి రామచంద్రమూర్తి యొక్క విష్ణుత్వాన్ని, భగవతత్వాన్ని ప్రకటించేస్తున్నాడు. పరోక్షంగా, ప్రత్యక్షంగా కాదు. ఆ రకంగా చెప్పి అంటాడు ఒక మాట, బాహుఛాయ అమవష్టబ్ధో యస్య లోక మహాత్మనః. ఆంజనేయ స్వామితో పలికిస్తున్నాడు వాల్మీకి. ఈ లోకం మొత్తం ఎవరి మీద నడుస్తుంది? రామచంద్రమూర్తి బాహువుల మీద నడుస్తుంది అన్నాడు. అంటే బాహు పరాక్రమం. లోకంలో ఎవరికి కీడు కలిగినా, ఎవరికి ఆపద కలిగినా రామచంద్రమూర్తి కీర్తి బాహుబలం ఎటువంటిదంటే నిన్నే చెప్పుకున్నాగా, భండన భీముడు ఆర్తజన బాంధవుడు ఉజ్వల బాణతూణ కోదండ కళా ప్రచండ భుజతాండవ కీర్తికి రామమూర్తికిన్ రెండవ సాటి దైవమిక లేడనుచున్ గడకట్టి భేరికా దండడాండ నినదంబుల జాండము నిండ మొత్త వేదండము నెక్కి చాటెదను దాశరథి కరుణాపయోనిధి. యుద్ధరంగంలోకి వస్తే శివుడు అంతటి వాడు అన్నాడు. శివుడి కంటే యుద్ధం చేసే శస్త్రాన్ని, బాణాన్ని వేసేవాడు ఎవరు లేరు. ఆయన ప్రథమ ధానిష్కుడు. అంత శక్తి ఉంది. భండన అంటే యుద్ధరంగంలో భీముడు అంటే ధర్మరాజు తమ్ముడు అర్జునుడు అన్న కాదు. భీముడు అంటే శివుడు అని అర్థం. ఆ రకంగా ఆ పరాక్రమం గురించి చెప్పాడు. చెప్పి దిశ్యా జీవసి వైదేహి రాక్షసి వశమాగత నచిరాద్రక్షసే రామం లక్ష్మణం చ మహాబలం. ఈ రాక్షసుల మూకల మధ్యలో జీవిస్తుందంటే నిజంగా చాలా అదృష్టమే. ఈ దుస్థితిలో కూడా బతికొంది గుండె జారకుండా అంటే మహాబలశాలులైన రామలక్ష్మణుల అసంఖ్యాకమైన వానర సైన్యంతో, మహా తేజస్శాలైనటువంటి సుగ్రీవ మహారాజు సైన్యంతో వస్తే అతి త్వరలో మధ్యే వానర కోటీనాం సుగ్రీవం చ అమితౌజసం అహం సుగ్రీవ సచివో హనుమాన్ నామ వానరః. మహా తేజస్సంపన్నుడైన సుగ్రీవ మహారాజు అనేక మంది వానర సైన్యాన్ని రామలక్ష్మణులు పట్టుకొని వస్తారమ్మా, నువ్వు వాళ్ళ అతి త్వరలో చూడబోతున్నావు అని చెప్పేసి ఆ రకంగా రాబోయేటువంటి సుగ్రీవ మహారాజు యొక్క వానర సైన్యంలో నేను ఒక్కడినమ్మా, నా పేరు హనుమంతుడు అని చెప్పారు. చెప్పి నేను ఆ మహాసముద్రం దాటి లంకకు వచ్చాను, నా పరాక్రమాన్ని చూపిస్తూ రామచంద్రుడి యొక్క తల మీద నా ఎడమ పాదం పెట్టా అన్నాడు. నిజంగా అంతే కదా. అద్వారే అని చెప్పానుగా మొదట చెప్పినప్పుడు. ఎడమ పాదాన్ని రామచంద్రమూర్తి నెత్తి మీద పెట్టాడంటే రామచంద్రమూర్తి ప్రహరీ గోడ అయితే పెద్దది ప్రాకారం కట్టుకొని ఈ ప్రాకారం దూకి ఎవ్వడు రాలేడు, అంత పెద్ద ప్రాకారం కట్టుకున్నా అంటే ఆ ప్రాకారం దూకొచ్చాడు, ద్వారంలో రాకుండా వచ్చి ఆయన తల మీద కాలు పెట్టాను. కాబట్టి ఇక్కడికి నేను వచ్చాను. నువ్వు అనుకున్నట్టుగా నేను కామరూపి అయినటువంటి రావణాసురుడు మాయ రూపంలో వస్తే వచ్చిన వానరుణ్ణి కాదమ్మా, నేను నిజమైన వానరుణ్ణి, నా పేరు హనుమంతుడు, సుగ్రీవుడి యొక్క మంత్రిని అని చెప్పాడు. అని ఇప్పటి నుంచి చెప్పబోయేది ఏంటి అంటే కొంచెం హనుమద్ రామాయణం అంటారు. ఇది నిజంగా రామాయణం మొత్తం సుందరకాండ మొత్తం పారాయణం చేయలేకపోయినా ఈ సర్గ పారాయణం చేయాలంటుంటారు. క్వతే రామేణ సంసర్గ కథం జానాసి లక్ష్మణం వానరాణం నరాణం చ కథమాసి సమాగమః అని నీకు శ్రీరాముడితో పరిచయం ఎట్లా ఏర్పడింది? సీతమ్మకి ఇంకా హనుమంతుడి మీద డౌట్ వచ్చింది. ఈయన నిజంగా ఈ రావణాసురుడు నమ్మదగినవాడు కాదు, వాడు ఎంత మాయగాడు అంటే ఎంతైనా నమ్మిస్తాడు. నన్ను బోల్తా కొట్టించి పట్టుకొచ్చాడు. కాబట్టి
నేను ఈ హనుమంతుని ఇంకా టెస్ట్ అండ్ డబుల్ టెస్ట్ చేయాలి, ఇంకా పరీక్షించాలి అనుకొని అసలు రామచంద్రమూర్తితో మీ వానరులకు ఎట్లా పరిచయం ఏర్పడింది, లక్ష్మణస్వామి మీకు ఎట్లా తెలుసు, ఈ కథ అంతా నాకు చెప్పు. ఆయన రామచంద్రమూర్తి చిహ్నాలు ఎటు చెప్పు. యాని రామస్య లింగాని లక్ష్మణస్య చవానరా తాని భూయ సమాచక్ష్య నమాం శోక సమావిసేత్ అని రామలక్ష్మణుల అవయవంలో పొందికెట్టిది, వారి ఆకాలటివి అని కీదృశం ఇక్కడ కీదృశం తస్య సంస్థానం రూపం రామస్య కీదృశం కథం ఊరు కథం బాహు లక్ష్మణస్య సంశమే అన్నారు. రామలక్ష్మణుల అవయవంలో పొందికెట్టిది అన్యదా భావించకండి, ఇక్కడ ఉన్నదాన్ని ఉన్నట్టు చెప్పక తప్పదు. రామచంద్రమూర్తి యొక్క శరీర అవయవాల పొందిక ఎట్టిది, రామచంద్రమూర్తి లక్ష్మణ స్వాములు ఇద్దరి యొక్క తొడల మీద ఎట్టుంటుంది అడిగిందట ప్రశ్న. ఒక ఆడది స్త్రీమూర్తి సీతమ్మ తన భర్తది తన మరిదిది తొడల మీద ఉన్నటువంటి గుర్తులు ఏంటి అని అడుగుతుందండి. అంటే ఇక్కడ వాల్మీకి అంత వ్యంగ్యంగా ఇవ్వడండి, అశ్లీలంగా ఇవ్వడు. ఇక్కడ ఏంటో తెలుసా, రాముడు లక్ష్మణుడు నాకు నువ్వు తెలుసు అంటున్నావు కదా, రాముడు ఇంత ఎత్తుంటాడు, కిరీటం ఎట్టుంటుంది, భుజాలు ఎట్టుంటాయి, ఇవి కాదు, అవి చెప్పు. వాటితో పాటుగా పైకి కనపడేటువంటి శరీర సౌష్ఠవ అందం కాకుండా లోపల ఉన్నటువంటి బుద్ధి ఉంటుంది, సంస్కారం, అది కూడా చెప్పు అని చెప్పి అడగటం అనమాట. అంటే కంటికి కనపడినటువంటి శరీర భాగాన్ని అడుగుతున్నది సీతమ్మ. అంటే పైకి కనపడే శరీర సౌష్ఠవం కాకుండా అంతర్లీనంగా ఉన్నటువంటి రామలక్ష్మణుల యొక్క స్వభావం ఎట్టిది అది చెప్పగలుగుతాడా అంత తేలిగ్గా? ఎన్ని రోజులు సహచర్యం చేస్తే తప్ప ఒక మనిషి ఏమండి ఇవాళే ఇంట్లో అద్దెకు వచ్చాడు ఎవరు, ఆయన ఎంత గొప్పవాడో చెప్తారు ఎవరన్నా? ఎక్కడ చెప్తారు? ఆయనతో ఉంటేగా అనేది తెలిసే వ్యవహారాలు నెల నెలగానే ఎవరో బయటపడుతుంది. అట్టనే రామచంద్రమూర్తి లక్ష్మణ స్వాముల యొక్క మనస్తత్వం గురించి చెప్పాలంటే ఆంజనేయ స్వామి కల్పించి చెప్తే కుదరదు. రామచంద్రుడు లక్ష్మణుల యొక్క స్వభావం సీతమ్మకు బాగా తెలుసు. అది చెప్తాడా లేదా? సాముద్రిక శాస్త్రం మీద లక్ష్మణ శాస్త్రం మీద హనుమంతుడికి పట్టుందా లేదా? నిజంగా రాముడితో సాహచర్యం చేశాడా లేదా అని ప్రశ్న వేస్తే రాముడి గురించి అమ్మా రామచంద్రమూర్తి లక్ష్మణ స్వామి యొక్క లక్షణాల గురించి అడుగుతున్నావమ్మా, నీకు తెలియదా? తెలుసు, కానీ నాకెందుకు అంటే నేను రామదూతను కాబట్టి నాకు నువ్వు జగన్మాతవు, నాకు నువ్వు అవకాశం ఇవ్వాలనుకున్నావు చెప్పటానికి. ఎంత ఆనందంగా ఉందమ్మా నువ్వు అడిగినందుకని. రామ కమలపత్రాక్ష సర్వసత్వ మనోహర రూపదాక్షిణ్య సంపన్న ప్రసూతో జనకాత్మజే తేజసాదిత్య సంకాశ క్షమయా పృథివీ సమ బృహస్పతి సమో బుద్ధ్య వాసవోపమ రక్షిత జీవలోకస్య స్వజనస్యాభిరక్షిత రక్షిత స్వస్య వృత్తస్య ధర్మస్య చ పరంతప అని ఎంత బాగా అన్నాడంటే ఆంజనేయ స్వామి వారు. దీంట్లో ఒక్క మొక్క చెప్తా మంచిది ఏంటంటే కమలపత్రముల వంటి కన్నులు కలిగిన వాడు. ఇవాళ ప్రార్థనా శ్లోకం పద్యం ఏం చదివా నేను గమనించారా? నల్లనివాడు పద్మనయనమ్ములవాడు. తర్వాత ఏంటి చెప్పండి? భాగవతంలో పద్యం వస్తుంది అందరికది. నల్లనివాడు పద్మనయనమ్ములవాడు తొందరపడి ఏమంటారు? కృపారసమ్ము పై జల్లెడివాడు మౌళి పరిసర్పిత పింఛమువాడు. రాముడు పింఛం పెట్టుకుంటాడా? మరి అంటుంటే మీరెవరు ఆపట్లేదే నన్ను? నల్లనివాడు పద్మనయనమ్ములవాడు కృపారసమ్ము పై జల్లెడివాడు మౌళి పరిసర్పిత పింఛమువాడు నవ్వు రాజిల్లెడి మోమువాడు ఒకడు చెల్వల మానధనమ్ము తెచ్చెవో మల్లియలారా మీ పొదల మాటున లేడు గదమ్మ చెప్పరే. ఎవరన్నారు? గోపికలు కృష్ణుడి గురించి ఎతుకుతూ అన్నారు. కానీ వాళ్ళు నేను చదివింది అది కాదుగా. నల్లనివాడు పద్మనయనమ్ములవాడు మహాసుగంబులం విల్లును దాల్చువాడు కడు విప్పగు వక్షమువాడు మేలు పైజల్లెడువాడు నిక్కిన భుజంబులవాడు దశంబుతి కులం చల్లెడువాడు నైనా రఘుసత్తముడీభుత మాకభీష్టముల్ మా అభీష్ట సిద్ధి కావాలి రామా అని చెప్పి రాముని అంటే కృష్ణుని నల్లనివాడు పద్మనయనమ్ములవాడు అన్నాడు. ఇక్కడ రాముణ్ణి నల్లనివాడు పద్మనయనమ్ములవాడు. అదే రామ కమలపత్రాక్ష కృష్ణ కమలపత్రాక్ష అని సర్వసత్వ మనోహర. రాముడంటే అందరికీ ఇష్టమే కదండి.
అందగాడు రాముడిగా జగదానందకారక అని సంగీతం వచ్చిన వాళ్ళ త్యాగరాజ కీర్తన పాడతారు, పంచరత్న కీర్తనలో 5వ దాని కింద పాడుతుంటారు. అంటే జగత్తుకే ఆనందాన్ని ఇచ్చేటువంటి వాడు అంటే రాముడు. రమయతే ఇది రామ అంటే ఆనందం చూస్తున్న కొద్దీ చూడబుద్ధి అవుతుందట. రమయతే అంటే అర్థం ఏంటంటే రమణీయంగా ఉన్నాడట. రమణీయంగా అంటే అర్థం ఏంటి? కోమలంగా ఉన్నాడంటారు. కోమలంగా ఉంటాడంటే అర్థం ఏంటి? కమనీయంగా ఉన్నాడంటారు. కమనీయంగా ఉన్నాడు, కోమలంగా ఉన్నాడు అంటే కామించేటువంటి వస్తువు ఆయనకి ఇష్టమైతే అది కమనీయంగా ఉందంటారు. రమయతే కామించే వస్తువు అంటే ఉదాహరణకి మీకు గులాబ్ జామ్ ఇష్టం, పెట్టారు ఒక 5, ఇంకో 4 పెట్టారు. ఎందుకే మరి ఇబ్బంది, తినలేను, నన్ను ఇబ్బంది పెట్టొద్దు అంటారు. తినాల్సిందే అని మళ్ళీ పెట్టారు. ఎన్ని పెడతావు అంటారు. ఏది ఎంత ఇష్టమైన గులాబ్ జామున్ అయినా. కానీ అట్ట మీకు వెగటు పుట్టకుండా చూసిన కొద్దీ చూడాలనే ఆనందం ఏదైతే అందం ఉంటుందో ఆ అందాన్ని రమణీయం అంటారు. గుర్తుపెట్టుకోండి. ఇష్టమైన గులాబ్ జాముని మీరు తినాలని నాలుక మీద పెట్టుకుంటే 5, 10, 15 ఆ తర్వాత ఎక్కడ పెట్టక ఏమవుతుంది? అది కమనీయం కాదు. అది కమనీయం అంటే దానికి లిమిట్ ఉంటుంది, ఇంతే. కానీ చూసిన కొద్దీ చూడాలనిపించేది రమణీయం. ఆ రమణీయత్వాత్ రామ అంటే చూసిన కొద్దీ చూడాలనిపించే అందగాడు ఎవరంటే రాముడు. ఆ రకంగా రామచంద్రమూర్తి సర్వసత్వ మనోహర. వినండి జాగ్రత్తగా. ఆయనట సత్వ అంటే ప్రాణులు. ప్రాణులు అంటే రాముడు భలే అందంగా ఉన్నాడు అని చెప్పేసి చూస్తున్న కొద్ది చూడాలి. ఉండనే రాదు, ఒక నిమిషం చూడండి నెట్టిపడేస్తారే అంటారు కదా భక్తులు. అటు బజార్న పోతున్నటువంటి విగ్రహాలు ఇక్కడ పెట్టి బజార్లో పోతే కుక్కలు లేకపోతే ఏమైనా కొంగలు పోతున్నాయి, అవి రానికి వస్తారు రాముడు దర్శనం చేసుకోండి అంటే చేసుకుంటాయా? చేసుకోవు కదా. కానీ చేసుకుంటాయి. అది ఇక్కడ అర్థం. సర్వసత్వ మనోహర అంటే నోరు ఉండి బుద్ధిజీవులమైన మానవుల మాత్రమే కాదటండి. వాల్మీకి మహర్షి అంత ఇవాళ ఇష్టం వచ్చినట్టు సర్వసత్వ మనోహర. ప్రాణం ఉన్న భూమండలంలో ఉన్న ప్రతి జీవి కూడా మోహిస్తుందటండి రాముడి యొక్క అందాన్ని. ఎట్లా అంటే ఒక్క ఉదాహరణ చెప్తా వినండి. రామచంద్రమూర్తిని 12 ఏళ్ల పిల్లవాడిగా ఉన్నప్పుడు పెళ్లి చూపులు ఏదో ఏర్పాటు చేసుకుందాం, ముచ్చట్లు మాట్లాడుకుందాం అనుకుని అని దశరథ మహారాజు సమావేశం ఏర్పాటు చేస్తే విశ్వామిత్రుడు వస్తాడు. వచ్చి నాకు దశరాత్రం యజ్ఞస్య రామో రాజీవలోచన రామం మే దాతుమర్హసి, నీ రాముని నాతో పంపించయ్యా అంటారు. అంటే అమ్మమ్మో ఊనషోడశవర్షో మే రామో రాజీవలోచన నా రామం నేతుమర్హసి, నేను నా రాముని పంపించాను, ఏదైనా ఇస్తా, నా రాజ్యం మొత్తం ఇస్తా, రాముడిని ఇవ్వను అంటాడు దశరథుడు. ఇవ్వక తప్పదయ్యా, ఇవ్వు. ఎందుకని అహం వేద్మి మహాత్మానం రామం సత్యపరాక్రమం వశిష్ఠోపి మహాతేజ ఏచేమే తపసి స్థిత. నీ రాముడు ఎవరనుకున్నావు? 12 ఏళ్ల కొడుకు గారాబాల పట్టి అనుకోకు. ఆయన ఎవరంటే మహామహులైనటువంటి వీరాధి వీరులైన రాక్షసులను ఒక్క బాణంతో చంపగలిగే సమర్థుడు నీ రాముడు. అంటే అదేం విశ్వామిత్ర మహర్షి, నా కుమారుడికి శస్త్రం వేయటం సరిగ్గా రాదయ్యా, బాణం వేయటం రాదు, అస్త్రం గురించి అసలు తెలవదు. 12 ఏళ్ల పిల్లవాడు కళ్ళు పద్మాల వంటి కళ్ళు. సాయంత్రం సంధ్యా సమయంలోనే అమ్మ ఎత్తుకొని అన్నం పెడుతుంటే కళ్ళు మూతలు పడతాయి. అట్లాంటి రాముడు రాత్రిపూట రాక్షసులను ఎట్లా చంపుతాడంటే నీకు తెలవదులేవయ్యా, చంపుతాడన్నాడు. లేదు నేను వస్తా, నా మొత్తం సైన్యం వస్తుంది, నేను నీ రాక్షసులకు అడ్డం తీసేసి నీ యజ్ఞాన్ని నేను నడిపిస్తా అంటే నువ్వెందుకు పనికి వస్తావయ్యా, నీ పెద్ద కుమారుడు ముందు అన్నాడు. అంటే రాముడి ముందు దశరథ మహారాజు యొక్క రాజ్యం పనికిరాదట అని ఆ సంగతి నీకు తెలవదులేదు. నాకు తెలుసు, మీ గురువు గారు మీ బ్రాహ్మణుడు ఉన్నాడు వశిష్ఠుడు ఆయన తెలుసు అనగానే వశిష్ఠుడు అన్నట్టు పంపించు దశరథ మహారాజా, మీ 12 ఏళ్ల బాలుడు రాముడు వెళ్తేనే ఆ యుద్ధం అక్కడ యజ్ఞం జరుగుతుంది, రాక్షస సంహారం జరుగుతుంది అంటాడు. 12 ఏళ్ల వయసులో రాక్షసులు హరివీర భయంకరమైన రాక్షసుల పేర్లు చెప్తే గడగడలాడేటువంటి రాక్షసులను చంపినవాడు రాముడు. అటువంటి రామచంద్రమూర్తి తాటక సంహారం చేసి మారీచుని వెళ్ళగొట్టి సుబాహుని చంపి తర్వాత సిద్ధాశ్రమానికి వెళదామని చెప్పి గౌతమ భార్య పాలిటి కామధేను వితడు ఘాతల కౌశికు పాలి కల్పవృక్షము సీతాదేవి పాలిటి చింతామణితడు ఈతడు దాసుల పాలి పరదైవము రామచంద్రుడితడు రఘువీరుడు. పాటలు వచ్చిన వాళ్ళు పాడతారు కదా అన్నమాచార్య కీర్తన. అంటే అక్కడ గౌతమ భార్య అహల్య పాలిట ఎవరు?
కామధేనువు, ఆమె కోరిక తీర్చాడు, అయిపోయింది. మిథులకు పోదామన్నాడు విశ్వామిత్రుడు. పాణి గురువు గారు అన్నాడు. వెళుతుంటే రామచంద్రమూర్తి లక్ష్మణుడు 12 ఏళ్ల పిల్లవాళ్ళు వెళుతుంటే విశ్వామిత్రుడు బయలుదేరాట మిథులకు వెళ్ళి ఆ ధనుస్సు ఎక్కువ పెట్టిద్దామని. వెళ్తుంటే అక్కడ జింకలు, పక్షులు మొత్తం కోకొలలుగా వచ్చి వెంటబడుతున్నాయట. ఎందుకంటే రాముడు అందం చూసి, ఇక్కడ రాముడు ఉన్నాడుగా ఈ 4 రోజులు, ఆయన ఆనందానికి మేము ముగ్ధులం అయ్యాం, ఆయన లేకుండా మేము ఎట్టుంటాం అని చెప్పి వాళ్ళతో బయలుదేరారట. అప్పుడట, మీరు ఇంతమంది పక్షులు, ఈ జింకలు మా వెంట వస్తే మేము ఎక్కడ పోతాం, మిథిలా నగరం అని చెప్పి బతిమిలాడి విశ్వామిత్రుడు నానా అగచాట్లు పడి ఆ జింకలను, పక్షులను ఆపవలసి వచ్చిందట. అంటే అర్థం ఏంటంటే, నోరు లేని పక్షులు, నోరు లేని జింకలు రాముడి యొక్క సౌందర్యానికి బానిసలయ్యి ఆ రాముడిని విడిచిపెట్టలేక నోరు లేని పక్షులు కూడా వెంటబడ్డాయి. అంటే చెప్పండి, నోరున్న మానవులకే రామదర్శనానికి ఆనందపడతాయా? నోరు లేని పక్షులు కూడా ఆనందపడతాయి. నిజంగా రామదర్శనం చేసుకోవాలి. అది సర్వసత్వ మనోహర, లోకంలో అందరికీ ఆనందాన్ని కొనగొచ్చే వాడు మహానుభావుడు రాముడు అని చెప్పి ఆ రాముడి యొక్క తేజస్సు ఏంటో చెప్తున్నాడు. తేజస్సులో సూర్యుడి వంటి వాడు, సహనంలో భూదేవితో సమాన సహనం ఉంది, బుద్ధిలో బృహస్పతి గారు, యశస్సు కీర్తిలో దేవేంద్రుడంత కీర్తి అని చెప్పి మొత్తం పొగిడాడండి రామచంద్రమూర్తి గురించి. యజుర్వేద వినీతశ్చ వేద విద్భి సుపూజిత, ధనుర్వేదే చ వేదేషు వేదాంగేషు చ నిష్ఠిత ఆయన అన్ని ధనుర్వేదంలో పారంగతుడు, యజుర్వేదంలో పారంగతుడు, ఋగ్వేదం, అథర్వవేదం, సామవేదం, శిక్ష, వ్యాకరణం అని వేదాంగాలన్నింటిలో కూడా నిష్ణాతుడు, వేద పండితుల చేతే పూజించబడుతున్న వాడమ్మా నీ భర్త రాముడు అని చెప్పి రాముడి యొక్క గొప్పతనం మొత్తాన్ని అసలు చెబితే చిట్ట చివరకు ఆ అమ్మ ఏమడిగింది? రాముడు అందం గురించి అడిగిందా? తన మరిది గురించి కూడా అడిగింది కదా. ఈ మొత్తం చెప్పాడు. చెప్పి ఇవన్నీ ఎందుకని చెప్పి మొల్లగారు, ఒక ఆమె కడప జిల్లాలో ఉన్నటువంటి మొల్లగారు రామాయణం రాసింది కదా. ఆడవాళ్లలో రామాయణం రాసిన మొదట ఆమె ఎవరంటే మొల్ల. ఆమె రాసింది ఒక మాట, పద్యం చదివితే మొత్తం చెప్పినట్టే. నీల మేఘఛాయబోలు దేహము వాడు, ధవళాబ్జపత్ర నేత్రములవాడు, కంబు సన్నిభమైన కంఠంబు కలవాడు, చక్కని పీన వక్షంబువాడు, తిన్ననైన కనుపట్టు దీర్ఘబాహులవాడు, ఘనమైన దుందుభిస్వనమువాడు, పద్మరేఖలు గల్గు పదయుగంబులవాడు, బాగైన ఎట్టి గుల్ఫములవాడు, కపట మెరుగని సత్యవాక్యములవాడు, రమణి రాముండు శుభలక్షణములవాడు అని ఎన్ని లక్షణాలు చెప్పింది. మళ్ళా చెప్పి మళ్ళీ ఈ లిస్ట్ అంతా చెప్పాలిగా నేను ఎట్లా అనుకొని ఏముందంటే, ఇన్ని గుణముల రూపించు నెసగువాడు. ఇన్ని రూపాలతోటి ఏదైతే రాముడికి చెప్పారో అన్ని గొప్ప గుణాలు, అందము, సౌందర్యం, లక్షణాలన్నీ ఉన్నాయి. ఇన్ని గుణముల రూపింప నెసగువాడు, వరుస అన్ని లైన్లు అదే రకం ఉంటాయి. సౌమిత్రి బంగారు వన్నెవాడు. ఇన్ని గొప్ప లక్షణాలు రాముల్లో ఉన్నవన్నీ ఉన్నాయి లక్ష్మణుల్లో. కాదు ఆయన నీలమేఘ శ్యాముడు అయితే ఈయన బంగారు రంగులో ఉంటాయి. ఇది రంగే తేడా తప్ప ఇద్దరివి ఒకటే లక్షణాలు అని చెప్పాడు. ఈ రకంగా ఆంజనేయ స్వామి వారు అమ్మవారికి రామచంద్రమూర్తి గురించి చెప్పి, రామ సుగ్రీవయోరైక్యం దేవ్యేవం సమజాయత, హనుమంతం చ మాం విద్ధి తయోర్దూతమిహాగతం. ఓ సీతమ్మ, ఈ విధంగా రామసుగ్రీవులకు మైత్రి ఏర్పడిందని జరిగిన కథ అంతా చెప్పాడు. కథ అంటే సీత నీ వియోగ దుఃఖంతో బాధపడుతున్న రామలక్ష్మణులు అటుగా వస్తుంటే శబరి చెప్పిందట, అల్లంత దూరంలో ఋషిముఖ పర్వతం మీద సుగ్రీవ మహారాజు ఉన్నాడు, కలువు నీకు సీత అన్వేషణ జరుగుతుందంటే వచ్చాడు. నన్ను మా సుగ్రీవ మహారాజు పంపిస్తే రామచంద్రుడి దగ్గర మొట్టమొదటి నేను వెళ్ళా, నా వైభవం చెప్పాడు రాముడు. చివరికి నా భుజాల మీద ఎక్కించుకెళ్ళా, పట్టుకెళ్ళి అక్కడ సుగ్రీవుడికి పరిచయం చేశా. స్నేహం ఏర్పడింది. స్నేహం మీద ఆధారపడి మాట ఒప్పందం జరిగింది. వాలిని చంపి వాలి ఏ సుగ్రీవుడి భార్యను పెట్టుకున్నాడు, ఆ భార్యను సుగ్రీవుడికి అప్పచెప్పాడు. రాజ్యం సుగ్రీవుడికి అప్పచెప్పాడు. సుగ్రీవుడు రాజు అయిన తర్వాత తన వానర సైన్యాన్ని సీతాన్వేషణ కోసం 4 దిక్కుల్లో పంపిస్తే, దక్షిణ దిక్కులో వచ్చినటువంటి వానర సైన్యంలో అంగదుడు వాలి కుమారుడు నాయకుడైతే, అందులో వచ్చిన ఒక వానరులలో ఒక్కడైనా నేను, నా పేరు హనుమంతుడమ్మా అని చెప్తూ ఒక మాట అంటాడు. సుగ్రీవ సచివందేవి బుద్ధ్యస్వ పవనాత్మజం కుశలీ తావకాకుత్సహ సర్వశస్త్రభృతాంబర గురోరారాధనే యుక్తో లక్ష్మణస్య సులక్షణ తస్య వీర్యవతో దేవి భర్తుస్తవహితే రతః. అమ్మా, నేను వాయుపుత్రుని, సుగ్రీవుడి యొక్క మంత్రుణ్ణి, నన్ను నమ్ము. శస్త్రధారులంతట్లో కూడా మేటి అయినటువంటి శస్త్ర విద్యలో బాగా మేటి అయినటువంటి నీ భర్త కుశలం, సర్వ శుభలక్షణాలు కలిగిన వాడు. నీ వాళ్ళ అన్నయ్య యందు పరమభక్తితో ఉన్నటువంటి తమ్ముడైనటువంటి నీ భర్త లక్ష్మణస్వామి కూడా కుశలమే. అతడు కూడా నీ
ఆ పరాక్రమశాలి నీ భర్త రాముని యొక్క హితమునందే, అంటే నీ భర్త రాముడు తన భార్య వియోగ దుఃఖంతో బాధపడుతున్నాడని తెలిసి అన్నయ్య భార్య వెళ్ళిపోయింది కదా, ఇంకేందులో ఆయనతోటి నేను సపరేట్ వెళ్దాం అని అనుకోకుండా అన్నయ్యతో కలిసి ఉండి వదినని వెతికి అన్వేషించి పెట్టాలనే దీక్షతో అన్నయ్య పక్కనే ఉన్నాడమ్మా నీ మరిది అనగానే ఏంటంటే లక్ష్మణుడు తోడున్నాడంటే రాముడికి సీతమ్మకి గుండె ధైర్యమే. ఆ మాట చెప్పాడు. చెప్పి నీ జాడ తెలవక అందరూ కూడా శోకతప్తులై ఉన్నారు, వెతుకుతున్నారు. నిన్ను దర్శించినటువంటి వార్త తెలిపి వాళ్ళందరి సంతాపాన్ని నేను తొలగించగలుగుతా అమ్మా అని చెప్పేసి అని ఒక్క మాట అంటాడు. మాల్యవంతం అనే పేరు కలిగిన ఒక మహాపర్వతం ఉంది అని ఇక్కడ ఒక మాట. మాల్యన్న అంటే అమ్మా నా భాగ్యం ఎటువంటిదంటే ఇంత లక్షల మంది వానరులు వెళ్ళినా కూడా నాకు మాత్రమే నీ దర్శన భాగ్యం కలిగిందని చెప్తూ మాల్యనాన్నామ వైదేహి గిరీణాముత్తమో గిరి తతో గచ్చతి గోకర్ణం పర్వతం కేసరి హరి అని ఒక మాట చెప్తాడు. ఇక్కడ ఏమంటాడంటే నేను మా నాన్నగారు పేరు కేసరి, మాల్యవంతం అనే పేరు కలిగిన పర్వతం ఉంటే అక్కడ మా నాన్నగారు కేసరి ఉండేవాడు. గోకర్ణ పర్వతం దగ్గర తపస్సులు ఋషులంతా కూడా తపస్సు చేసుకుంటుంటే శంభసాధనుడైనటువంటి ఒక దుర్మార్గుడు రాక్షసుడు వాళ్ళని పట్టి పీడిస్తూ తింటున్నాడట. తపస్సు చేసుకోవడానికి కూడా అక్కడ బ్రాహ్మణులు కానీ తపస్సంపన్నులు ఎవరు ఉండలేకపోతున్నారు. అప్పుడు వాళ్ళంతా మొరబెట్టుకున్నారట, మా నాన్నగారు కేసరి పరాక్రమవంతుడని, కేసరి కొంచెం వచ్చి ఆ శంభసాధనుడిని చంపవయ్యా, నువ్వు మాకున్న అడ్డంకి తొలగించంటే మా నాన్నగారు వెళ్ళి గోకర్ణ పర్వతంకి వెళ్ళి అక్కడున్న శంభసాధనుడిని చంపాడు. చంపగానే ఆ ఋషులంతా కూడా ఆశీస్సులు ఇచ్చారు. ఆ సమయంలోనే వాయుదేవుడి యొక్క అనుగ్రహం వల్ల మా నాన్నగారు కేసరి యొక్క భార్య అయిన అంజనాదేవి యందు నేను పుట్టాను. నా పేరు హనుమంతుడు అనలే, వినండి పెద్దలారా, నా పేరు హనుమంతుడు అనలే, నేను ఒక గొప్ప ఘనకార్యం చేయటం వల్ల హనుమంతుడు అనేటువంటి ఒక బిరుదునామం నాది అన్నాడు. మీకు మొదటి రోజే చెప్పా, హనుమంతుడు అసలు పేరు హనుమంతుడు కాదు, హనుమ అంటే బిరుదునామం. ఆ బిరుదునామం చెప్తూ అంటాడు. ఇక్కడ పెద్దలారు వినండి, ఎందుకంటే కొంతసేపు మీకు నేను ఎక్కడి నుంచో వచ్చాను, మీకు కొంత టైం ఇవ్వాలి. హనుమ అంటే ఏంటంటే ఏమంటా అంటే హను ఉత్తర పూర్వ రూపం, ఉత్తరాహను ఉత్తర రూపం, వాక్సంధానం జిహ్వా సంధి అనే ఒక ఉపనిషత్ వాక్యం ప్రకారం జాగ్రత్తగా గమనించడం చెప్తున్నా. యజ్ఞం చేస్తున్నారు, హోమం చేయాలంటే హోమగుండం కట్టాలి. ఆ హోమగుండంలో ఏం వేయాలి? సమిధలు. సమిధలలో ముందు ఏం వేస్తారు? నెయ్యో ఏదో వేస్తారు. నిప్పు వేయాలి కదా, అగ్ని. ఎట్లా వేస్తారు? మొదటి రోజు చెప్పా, కర్పూరం బిళ్ళలు వేసి అగ్గిపెట్టే వెలిగించి అగ్గిపూలతో వెలిగించడం కాదు. బ్రాహ్మణులు ఏం చేస్తారంటే ఒక జమ్మి కర్ర కింద పెడతాడు, దానికి ఒక హోల్ చేస్తారు, రోల్లో కనుకున్నట్టుగా. ఒక రోకల్లాగా ఒక జమ్మి కర్ర తీసుకుంటారు, అది రోకల్లాగా తీసుకొని పైన నిటారుగా ఉన్నటువంటి జమ్మి కర్రకు ఒక తాడు పెట్టి ఇద్దరు బ్రాహ్మణులు ఎదురెదురుగా కూర్చొని చల్ల చేసినట్టు స్పీడ్గా చేస్తారు. అటు పక్కన కూర్చున్న బ్రాహ్మణులు అగ్ని సూక్తం వల్లే వేస్తారు. ఆ రకంగా రెండు కట్టెలను రాపిడి చేయటం వల్ల అగ్ని పుడుతుంది. ఆ అగ్ని అందులో వేసి దాని నుంచి ప్రారంభం చేయాలి హోమం. అది యజ్ఞం చేస్తే, హోమం చేస్తే దాన్ని ఏమంటారంటే అరణిని మధిస్తే వచ్చే అరణి అగ్ని అంటారు, మంథన అగ్ని అంటారు. మథనం అంటే మధించడం. రెండు కట్టెలను మధిస్తే రాపిడి చేస్తే పుట్టినటువంటి అగ్నియే యజ్ఞానికి కావాలి, అంతే కదండి. ఇప్పుడు హనుమస్వామి యొక్క పేరు గురించి శాస్త్రం చెప్తున్న మాట వినండి జాగ్రత్తగా. ఈ కింద ఉన్న జమ్మి కర్ర ఈ దవడ అధరాను పూర్వ రూపం, ఉత్తరాహను ఉత్తర రూపం, రెండు జమ్మి కర్రలు. ఈ రెండు జమ్మి కర్రలను మధించే తాడేదంటే నాలుక. ఈ నాలుకతో మధిస్తే ఏమంటే నాలుక సక్రమంగా లేనివాడికి మాట మంచిగా వస్తుందా? రాదు. దవడలు సరిగ్గా లేకపోతే వస్తుందా? రాదు కదా. అంటే రెండు దవడలు, రెండు జమ్మి కర్రలు, ఇదేమో నాలుక. ఈ అగ్ని సూక్తం వల్లవేస్తూ మదనం చేసేటువంటి తాడు నాలుక. పుట్టేదేంటి? అక్కడ రెండు జమ్మి కర్రలను కనుక బాగా రాపిడి చేసి అగ్ని సూక్తం చదివితే అక్కడ పుట్టేదేంటి? అగ్ని. ఇక్కడ పుట్టేదేంటి? దవడలు నాలుక ద్వారా పుట్టేదే. ఇప్పుడు నేను నా నుంచి ఏమొస్తుంది మీకు? మాట, వాక్కు. అది అంటే దవడల మధ్య నాలుక ఉండి, రెండు దవడలు రెండు జమ్మి కర్రలలాగా కొయ్యలలాగా ఉండి నాలుక ద్వారా మనం ఉచ్చరిస్తే వాక్ వస్తుంది. ఆ వాక్ స్వరూపుడే ఆంజనేయుడు, ఆయన హనుమ వాక్. అందుకే మొట్టమొదటి రోజు మీకు చెప్పే తతస్థ భయసంత్రస్తం వాలికిల్బిష సంకితం ఉవాచ హనుమాన్ వాక్యం సుగ్రీవం వాక్య కోవిద. గుర్తుందా? ఋషభ పర్వతం మీద సుగ్రీవుడు కంగారు పడి తిరుగుతున్నాడు. అయ్యా నాకు భయం పుడుతున్నా ఆంజనేయ, వాళ్ళు చంపడానికి వస్తున్నాడు ఇద్దరు అన్నాడు. ఏం కంగారు పడుతు నువ్వు?
నువ్వు కంగారు పడకు అని చెప్పి వాక్య కోవిదుడైన ఆంజనేయుడు మాట్లాడాడు అన్నారు. అంటే వాక్య కోవిదుడు అంటే అర్థం ఏంటంటే, మీకు ఎకిరాల కృష్ణమాచార్యులు గారు భాగవత రహస్య ప్రకాశంలో చెప్పారు. పెద్దలారా వినండి, ప్రతి మనిషి యొక్క జ్ఞానం ఇప్పుడు నేను ఒక మాట చెప్తున్నాను అంటే ఇప్పుడు సుందరకాండ చెప్పాడు, సుందరకాండ చెప్తా. సుందరకాండ చెప్తూ మధ్యలో ఏమన్నా భారతంలో దుర్యోధనుడు ద్రౌపదిని ఏడిపించిన సంఘటన ఏమని చెప్పాను, చెప్పలేదుగా. అంటే అర్థం ఏంటి, నా ప్రజ్ఞ పనిచేస్తున్నప్పుడు నేను ఏం చెప్పాలో అదే చెప్తా. అంటే ప్రజ్ఞ జ్ఞానం ఏదైతే ఉందో అది మాటగా వ్యక్తమయ్యే ముందు నా లోపల ఏమనుకుంటున్నాను మీకు తెలియదు కదా. దీని తర్వాత ఏం చెప్పాలనేది నాకు ఇప్పుడు చెప్తున్నాను. అవతల ఏం చెప్పాలో కూడా ఇప్పుడు అంచనా వేసుకుంటుంటాను నేను. అయితే ఆ వేసుకుంటున్నటువంటి జ్ఞానంతో వేసుకున్న ఆ అంచనా మాట రూపంలో వ్యక్తం కావడానికి ముందు ఇక్కడ జ్ఞానం లోపల అంతఃసరణం చేస్తుంది. ఆ చేసేదాన్ని సరస్వతి అంటారు. ఏమండి, సరస్వతి. ఆ సరస్వతి అనేటువంటి జ్ఞానాన్ని లోపల అంతఃసరణం చేస్తుంటే దాన్ని నేను దవడలు నాలుక ద్వారా బుద్ధికి సమర్పించి వాక్కు రూపంలో మీకు వ్యక్తం చేస్తే అప్పుడు మీకు అర్థమవుతుంది. ఈ అర్థమయ్యేటువంటి జ్ఞానము యొక్క వ్యక్తమైన రూపాన్ని వాక్కు అంటారు. ఇప్పుడు చెప్పండి, ఈ జ్ఞానస్వరూపుడు ఎవరు? ఆంజనేయ స్వామి వారు. వాక్య కోవిదుడు ఆంజనేయ స్వామి వారు. అంటే దవడల మధ్యలో ఉన్నటువంటి నాలుక ద్వారా వ్యక్తమయ్యేటువంటి వాక్కు ఏదైతే అగ్ని స్వరూపం ఉందో ఆ అగ్నియే ఆ హనుమ. ఎందుకు అంటే మీకు హనుమస్వామి హనుమ ఆ పేరు ఎందుకు వచ్చింది? దేవేంద్రుడు వజ్రాయుధంతో కొడితే కూడా వజ్రాయుధ దెబ్బకు చితికిపోకుండా తట్టుకొని చిన్న చొట్టబోయి నిలబడింది కాబట్టి హనువులు గొప్ప గట్టివి కలిగిన వాడు నువ్వు అన్నాట దేవేంద్రుడు. హనువులు గట్టివి కలిగిన వాడు కాబట్టి హనుమ. హనువు అంటే దవడ, గట్టి హనువులు కలిగిన వాడు. ఆయన పట్టుకొని గట్టిగా హనువులు గలవాడా, గట్టి హనువులు గలవాడా, గట్టి హనువులు గలవాడా అని చెప్పి మేము హనుమానం అంటేనే తేలిగ్గా అంటారు. మేము ఆయన పట్టుకొని ఏమండి మీరు గట్టిగా, ఉదాహరణకు ఫలానా వాళ్ళ అబ్బాయి ఆ రామయ్య గారి కొడుకు, నేను రామయ్య గారి కొడుకు అంటారా? ఆయనకు ఒక పేరు ఉంది కదా. అట్లనే గట్టి హనువులు కలవాడా అని అనకుండా గట్టి హనువులు కలవాడని చెప్పి దేవేంద్రుడు చెబితే అప్పటి నుంచి ఆయన పేరు హనుమ. అంటే హనుమ అనే పేరు తల్లిదండ్రులు పెట్టారా బారసాల రోజు? కాదు. దేవేంద్రుడు యొక్క వజ్రాయుధ దాటికి తట్టుకొని నిలబడినటువంటి గట్టి దవడలు కలిగిన వాడు కాబట్టి, గట్టి హనువులు కలిగిన వాడు కాబట్టి హనుమ. ఆ హనుమ అనేటువంటి దానికి ఆయన వాక్ స్వరూపుడు, వాక్ వైభవం కలిగినటువంటి వాక్ వైభవం ఏంటి అంటే ఈ దవడలలోంచి వచ్చినటువంటి వాక్కు అగ్నిస్వరూపమే ఆంజనేయుడు. కాబట్టి హనుమ అనే దాంట్లో ఇంకొకటి చెప్పాలంటే టైం తక్కువ ఉంది కానీ స్పీడ్గా చెప్తా, ఆలోచించండి. హనుమాలో హా అంటే నెత్తి మీద ఏముంది? తలకట్టు. నువ్వు అంటే ఏముంది? పుట్టి నాకి పక్కన ఏం పెడితే నువ్వు అవుతుంది? కొమ్ము. మా అంటే మా. హా అంటే నెత్తి మీద తలకట్టే కదా. ఎట్టొస్తుంది అది? ఖ ఆ కలిస్తే హా, క ఆ కలిస్తే కా, అంతే కదా. కాబట్టి నెత్తి మీద ఉన్న తలకట్టు అంటే ఆ అని అర్థం. అది అచ్చు, ఇది హల్లు. నువ్వులో ఏంటది? అచ్చు, కొమ్ము అంటే ఉకారమే కదా. ప్లస్ నువ్వు అవుతుంది. నాకు కొమ్మిస్తే నువ్వు అని చదివాం కానీ నిజానికి అది కాదు. అనేటువంటి పొల్లుకి కలిస్తే నువ్వు అంటే మొదటిది హాలో ఉన్న తలకట్టు ఆ, నువ్వులో ఉన్న కొమ్ము ము అంటే మా. ఆ మా. హనుమాలో ఏమున్నాయి? 3 అచ్చులు. ఆ మా. ఆ మా కలిస్తే వచ్చేదేంటి? ఓం. అంటే హనుమ అనే పేరులో అచ్చులు అన్నీ తీసుకొని ఒక చోట పెడితే వచ్చేటువంటిది ఏది అంటే ప్రణవస్వరూపం ఓంకారం. కాబట్టి హనుమస్వామి ఎవరింతకు? ప్రణవం అంటే ఎవరిది? బ్రహ్మదా, విష్ణువుదా, రుద్రుడిదా? బ్రహ్మ విష్ణు రుద్రుల యొక్క 3 రూపాల యొక్క మూలమూర్తి ఉన్నాడే ఆయనది ఓంకారం. అది ఎప్పుడు రుద్రుడు అనకండి. బ్రహ్మ విష్ణు మహేశ్వరుల యొక్క మూల రూపమే ఓంకారం. ఆ అంటే బ్రహ్మ, ఊ అంటే విష్ణువు, మా అంటే రుద్రుడు. ఆ 3 కలిస్తే 3 రూపాల మూల రూపం అది ఓంకారం. అంటే పరబ్రహ్మ తత్వమే ఆంజనేయుడు, హనుమ. కాబట్టి అటువంటి హనుమ అనే పేరుకు ఈ వివరం కూడా ఉంది. ఆ రకంగా నేను కేసరి అనేటువంటి వానరుడికి వాయుదేవుడి అనుగ్రహం వల్ల పుట్టాను అని చెప్పారు. చెప్పి ఇక వెళ్ళి ఏం చేశాడు? అమ్మా, నేను వాయుదేవుడి కృప వల్ల పుట్టా కాబట్టి వాయుదేవుడికున్నంత బలం నాకుంది అని ధైర్యం ఇచ్చాడు సీతమ్మకు. అని చెప్పగానే ఆమె గుండె దిటవైంది.
నమ్మకం ఏర్పడింది. అప్పుడు అమ్మ రామచంద్రమూర్తి నీకు ఇమ్మని అంగుళీకం ఇచ్చాడమ్మా అని. అంగుళీకం చేతికి పెట్టుకోలేడు ఆయన, నేనేదో ఊరికే నా ఏలుకుందని చూపిస్తున్నా, ఇట్ట పెట్టాడు. అమ్మా రాముడి అంగుళీకం ఇచ్చాడమ్మా అని చెప్పేసి ఇట్లా ఇక అమ్మ తీసుకో అమ్మా అని ఇట్టేవాళ్ళ. ఎందుకంటే అమ్మ తీసుకో అమ్మ అని ఇట్ట పెడితే కింద చెయ్యి హనుమది. అమ్మ ఏం చేసింది, ఇట్ట తీసుకుంది. పై చెయ్యి ఎవరిది, అమ్మదే. ఆ రకంగా అంగుళీకం తీసుకొని మురిసిపోయిందట. తన భర్త తన ప్రక్కన ఉంటే సిగ్గుపడ్డట్టుగా సిగ్గు దొంతరలు చూపించిందని రాశారు ఇక్కడైనా. ఏమన్నారు, రామనామ అంకితం చేదం పశ్యతి వ్యంగుళీయకం ప్రచయార్థం తవానీతం తేన దత్త మహాత్మన సమాస్వసి భద్రంతే క్షీణ దుఃఖ ఫలాహ్యపి అని చారితద్వదనం తస్య తామ్ర శుక్లాయతే క్షణం అశోభత విశాలాక్ష రాహుముక్త యువోడు రాట్. ఇక్కడ ఏంటో తెలుసా, ఆ అంగుళీయకం చూడగానే సీతమ్మ ముఖం ఏమైందో తెలుసా, గ్రహణం నాడు చంద్రుడికి రాహువు పడితే గ్రహణం పట్టగానే చంద్రుడు కనపడ్డు మసక అయిపోతాడు. ఆ రాహు వదిలిపెట్టాడంటే గ్రహణం పట్టు విడిచిందని అర్థం. మీకు తెలుసుగా గ్రహణం పట్టు విడుపు స్నానాలన్నీ. ఆ రాహు వదిలిపెడితే గ్రహణం పోయినట్టు. గ్రహణం పట్టకముందు ఎట్టున్నాడో గ్రహణం విడిచిన తర్వాత కూడా చంద్రుడు ఎట్టయితే ప్రకాశిస్తాడో భాషిస్తాడో అట్ట సీతమ్మ యొక్క ముఖమైన చంద్రబింబం లాంటి సీతమ్మ ముఖం రాహు వదిలిపెట్టబడినటువంటి చంద్రుడిలాగా భాషించింది. ఎప్పుడు ఉంగరం ఇచ్చే వరకు మాత్రం రాహు ఉన్నాడు, ఏదో మసక ఉంది, మా ఆయన ఎక్కడో ఉన్నాడు కదా అని. ఆ ఆయనగారు ఉంగరం ఇయ్యంగానే మాత్రం ఉంగరం పట్టుకోమ్మో మా ఆయనగారు చేతికి పెట్టుకుని ఉంగరం నమస్కారం పెట్టి లేస్తుంటే సీత అని ఆశీస్సులు ఇస్తే లేవగానే ముందు మా ఆయనగారు వేలు కనపడేది రింగ్ ఫింగర్కి. ఆ అంగుళీకం కనపడిందని ఆనందపడిందండి సీతమ్మ.